అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృత మహావిఘ్నం డుంఢిరాజం నమామ్యహం. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. వారాణసీ మహాక్షేత్ర సంస్థితాయ హితాయ చ లోలార్కాదిస్వరూపాయ ఆదిత్యాయ నమో నమః. ఆదిత్యాయ నమో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
శ్రీ విశ్వనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ ఆదిత్యరూపాయ నమః శివాయ త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. విశ్వనాథమయమైన సభా సదస్సుకి రవణీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిత్య మహా వైభవం అనే పేరుతో శాస్త్రముల ఆధారంగా చెప్పుకొస్తున్న అనేక విషయాలు, ఇందులో ఉపాసనాపరంగా భక్తిపరంగా ముఖ్యమైన కొన్ని అంశములు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున ఉపాసనార్థం స్వామి యొక్క సప్తాశ్వరథ తత్వం ఇత్యాదులు భావన చేయడం జరిగింది. సూర్యుని యొక్క ఏ తత్వం ఉన్నదో, ఏ శక్తి ఉన్నదో దాన్నే ఒక రూపముగా, ఒక రథముగా, అశ్వములుగా, చక్రములుగా భావన చేసి లేదా దర్శించి ఋషులు మనకు తెలియజేశారు. నేను సప్తాశ్వతత్వము వివిధములుగా చెప్పుకున్నాం. మన యందు అదేవిధంగా అంతరిక్షమునందు స్వామి ఏ విధంగా సప్తాశ్వములు నడుపుతూ విశ్వమంతా సప్తాశ్వమే అనే భావన చెప్తూ ఆ సత్వాశ్వాన్ని నడిపేవాడు స్వామి అని నమస్కారం చేసుకుంటూ 7 గుర్రాలకి 7 పేర్లు శాస్త్రములు చెప్పారు. ఇవి 2-3 పురాణాల్లో కూడా ఒకే నామములతో గోచరిస్తున్నాయి. ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క పేరు చెప్పున. ఈ గుర్రముల వర్ణం హరిద్వర్ణం అంటే ఆకుపచ్చ రంగుతో ఉంటాయి అని. అంటే సూర్యకిరణముల్లో ఆ ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో అది ఆకుపచ్చ వర్ణంతో గోచరిస్తున్నది. ఈ గుర్రముల పేర్లు జయో జయశ్చ విజయో, జితప్రాణో జితశ్రమ, మనోజవో జితక్రోధో, వాజిన సప్త కీర్తితాహ అని 7 పేర్లు చెప్పారు. జయ, అజయ, విజయ, జితప్రాణ, జితశ్రమ, మనోజవ, జితక్రోధ. ఒక్కొక్క అశ్వానికి ఉండే లక్షణం బట్టి ఆ పేరు ఊరికనే పెట్టడం కాదు. అంటే కొన్ని గమనశక్తిలో ఉన్నటువంటి వేగం, కొన్నిట్లో తగిన వాటి ప్రమాణములు, పైగా అన్ని గుర్రాలు ఒకేలా వెళ్ళట్లేదు. కొన్ని గుర్రములు కోణముగా ఉన్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. ఆ విధంగా 7 పరచబడి ఉన్నాయి. ఈ 7 విశేషంతో అటువంటి సప్తాశ్వరథంపై ఉన్న స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ ఇక కృష్ణ పరమాత్మ చెప్తున్న శ్లోకములు అనేకం భవిష్యత్తు పురాణ ఆధారంగా చెప్పుకుంటూ ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. ఆదిత్యుడికి రోజు నమస్కారం చేసుకుని ఒక్క అలవాటు ఉంటే చాలయ్యా, వాడికి తర్వాత జన్మలో దరిద్రం అనేది ఉండదు అనేది కూడా కృష్ణుడి యొక్క వచనం కనబడుతున్నది. ఆదిత్యుడు త్రయీమయుడు గనక వేద మంత్రములతో ఆయన స్తుతి చేస్తుంటారు వేదవేత్తలు. ఒక శ్లోకాన్ని ఇందులో అందిస్తున్నారు. వేదముల్లో ఒక్కొక్క పాదం, ప్రథమ మంత్రంలోని పాదం తీసుకుని ఒక శ్లోకాన్ని కృష్ణుడు చెప్తున్నాడు. అగ్నిమీలే నమస్తుభ్యం ఇషేత్వోర్జే స్వరూపిణి అగ్న ఆయాహితస్త్వం నమస్తే జ్యోతిషాంపతే షన్నోదేవి నమస్తుభ్యం జగచ్చక్షుర్ నమోస్తుతే. ఈ శ్లోకంలో అగ్నిమీలే అనేది ఋగ్వేదంలో ప్రథమ మంత్రంలోని మొదటి పదములు, అలాగే ఈషేత్వోర్జే అనేటువంటి యజుర్వేదంలో ప్రథమ మంత్రంలోనిది, అగ్న ఆయాహి వీతయే అనేటువంటి సామవేదంలో మొదటి మంత్రం, షన్నోదేవి అభిష్టయే అనేటువంటిది అధర్వేదంలో మంత్రం. వాటితో ఈ శ్లోకాన్ని సమకూర్చారు. అంటే వేదములేవి చదవలేకపోయినా ఎవరైనా దీనితో స్వామికి నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే వేదమయుడు గనక ఆ వేదవాక్కులతో కూర్చునివి. పంచమాయోపవేదాయ నమస్తుభ్యం నమో నమః. పంచమ వేద స్వరూపుడు అయినా అని పంచమ వేదం అన్నప్పుడు మన మహాభారతాన్ని అంటాం. అంతేకాదు వేదాల్లో చెప్పినది ఏది మనకి మళ్ళీ శాస్త్రం అందిస్తుందో ఆ శాస్త్రాన్ని పంచమవేదం అనవచ్చు. అది పురాణాది శాస్త్రములు దీని ద్వారా చెప్పబడుతున్నాయి. అలాంటి వేదమయుడు సప్తాశ్వరథారూఢైన స్వామి యొక్క తత్వం చెప్తూ మరొక మాట అంటున్నారు అప్పయ్య దీక్షితుల వారు. ఆదిత్యే మండలార్చి పురుష విభదయా. అక్కడ ఏ స్వరూపుతుంటే మండల, అర్చి, పురుష 3 రూపములుగా. మండలం అంటే కాంతి మండలం అని చెప్పుకున్నాం. తర్వాత అర్చి అంటే దానిలో ఉన్నటువంటి వెలుగులు, దానిలో పురుషుడు. ఈ 3 భేదములుగా మనం ఉపాసిస్తున్నది ఎవరిని అంటే అందులో ఆరాధింపబడుతున్నవాడు పరమాత్మయ్య. ఆ రూపంతో ఆరాధింపబడుతున్నాడు. ఆయన గాయత్రీ మంత్రసేవ్యం సకల జనధియాం ప్రేరకం విశ్వరూపం నీలగ్రీవం త్రినేత్రం శివమనిష ఉమావల్లభం సంశ్రయామి అని 12వ శ్లోకంలో అత్యద్భుతమైన మాటని చెప్పారు. ఇక్కడ గాయత్రీ మంత్రసేవ్యం అయిన వాడు అతడు ఆగోపాలంగనభ్యో నయన పదుషా జ్యోతిషాదిప్యమానం.
ఆగోపాలంగనాభ్యం. ఇది ఉతైనం గోపా అదుషన్ నదుషన్ నదహార్య అనే దానికి సంప్రదాయబద్ధమైన భాష్యాన్ని అనుసరించి చెప్తున్నారు. గోపకులు నీళ్లు మోసుకు వెళ్లే వారికి కూడా కనబడుతున్న పరమాత్మ సూర్య భగవానుడు అన్నారు. అది వాళ్ళ యొక్క నయనముల చేత చూడబడుతున్నవాడు, వాళ్ళను కూడా అనుగ్రహిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను నీలగ్రీవుడు. రుద్రుల్లో అనేక చోట నీలగ్రీవాయ శితికంఠాయ మంత్రములు గోచరిస్తుంటాయి. పైగా స్వామి నుంచి వచ్చేటువంటి కిరణజాలముల్లో ప్రథమతః వచ్చేవి నీలలోహిత కిరణములు అని చెప్తారు ఇక్కడ. దానికి నీలగ్రీవకి అనుబంధం ఉందేమో. లేదా శితికంఠ అంటే తెల్లని కంఠం ఉన్నవాడు, మళ్ళీ నీలగ్రీవాయ నల్లని కంఠం ఉన్నవాడు, రెండు చెప్తున్నారు. అంటే రుద్రుడు అనేక రూపాలు ఇవి. అంతేకాదు నీలకంఠుడు కాకముందు ఆయన కంఠం తెల్లనిదిగా, మొత్తం ఆయన తెల్లని వాడైనప్పుడు కంఠం తర్వాత నీలమైంది. కానీ శితికంఠాయ నీలగ్రీవాయ రెండిటికి భాష్యం చెప్తూ వేద భాష్యకారులు ఈ విధంగా అర్థాన్ని చెప్పారు. నీలగ్రీవం త్రినేత్రం, 3 కన్నులు వాడు. సూర్యుడు 3 కన్నులు వాడని సూర్య సంబంధమైన ఆగమాల్లో మంత్రాలకి ధ్యాన శ్లోకాల్లోనే చెప్తూ ఉన్నారు. ఆ మాటకొస్తే సూర్యమంత్రమైన గాయత్రి కూడా త్రినేత్రగానే వర్ణింపబడుతుంది. అంటే సూర్యచంద్రాగ్ని నేత్రములు కలిగిన ఆదిత్య భగవానుడు అని చెప్పవచ్చు. అందుకే పురాణముల్లోని ఒక శ్లోకం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం. అక్కడ కూడా నీలగ్రీవం ఉంది. ఈ రహస్యం తెలిసిన వారు కనుక అప్పయ్య దీక్షితులు నీలగ్రీవం త్రినేత్రం శివం అనిశం ఉమావల్లభం సంశ్రయామి. ఇది సూర్యమండలంలో హిరణ్యభాగవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమః అన్నప్పుడున్న ఆ ఉమాపతయే కానీ సూర్యమండలంలో ఆరాధింపబడుతున్నటువంటి శివునికి నమస్కారం అన్నారు. ఇలాగా ఆయన చెప్తూ గాయత్రి మంత్ర సేవ్యుడు భర్గుడు. గాయత్రి మంత్రంలో ప్రధానంగా భర్గును ఉపాసిస్తున్నాను సారం. ఆ భర్గుడు ఎవడంటే సృష్టిస్థితికారకమైన పరమాత్మ యొక్క తేజస్సే భర్గము. ఆ భర్గమును నేను బుద్ధితో ఉపాసన చేస్తున్నాను, అదే సర్వబుద్ధుల్ని ప్రేరేపించినది అని గాయత్రి మంత్రార్థం. ఇక్కడ భర్గ అన్నప్పుడు శివుని పేరు భర్గుడు. గాయత్రి మంత్రంలో శివుని నామం నేరుగా కనబడుతుంది, భర్గో దేవస్య. కానీ గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన బ్రహ్మము శివుడే అని సిద్ధాంతం మనకి శైవ సిద్ధాంతాల్లో గోచరిస్తున్నది. ఇది వేద ప్రమాణ సమ్మతమే, అందులో సందేహమేం లేదు. అయితే సూర్య నారాయణ అంటున్నాం కనుక నారాయణుడయ్యా అంటే దానికి సందేహం లేదు. ఆయన నారాయణుడుగాను భావించవచ్చని మరి మనకి శాస్త్రములే చెప్తున్నాయి. మళ్ళీ ఇక్కడ శైవ వైష్ణవ వేద భేదములకు అవకాశం లేదు. ఆ మాటకు వస్తే నారాయణ శివ రెండు ఒకే పరమేశ్వరుని యొక్క పేర్లు అని తెలియాలి. అందుకే భీష్మ పితామహుడు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి శివ నారాయణ అచ్యుత అని సంబోధిస్తాడు. అంటే శివ నారాయణ అచ్యుత అని సంబోధించారంటే అర్థం ఆ మూడింటికి లక్ష్యమైన పరమేశ్వరుడు ఒకడే అని చెప్పడం ఇక్కడ. అందుకు సూర్య నారాయణ అన్న ఇక్కడ ఆదిత్య మండలాంతవృత్తి అయిన సాంబశివుడు అన్నప్పటికీ కూడాను ఇందులో భేదమేం లేదు. కానీ శివతత్వంగా చూపిస్తూ ఉన్న దానిలో ఒక అందమైన ప్రమాణం కూడా కనబడుతున్నది. శివపురాణంలో ఒకప్పుడు దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి నువ్వు అంత తేలిగ్గా గోచరించవు, ఇంద్రియాలను నిగ్రహించుకుని సాధన చెయ్యగా 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 ఎప్పుడో ఎవరికో నువ్వు అనుభవానికి వస్తావు. ప్రత్యక్షమవడం అంటే అనుభవానికి రావడం, ఎదురుగా కనబడడం ఇంద్రియాలకు కనబడడం కాదు, అనుభవానికి రావాలి. అలా నువ్వు అనుభవానికి వస్తే ఎవరికి అంటే అలాంటి మహాసాధకులకి సిద్ధపురుషులకు వస్తావు. అలాంటి నిన్ను ఆరాధించడం కూడా సాధ్యం కాదు. తెలియనప్పుడు ఎలా ఆరాధించగలం? ఎవరెవరు లింగాలు అవన్నీ చేసి పూజిస్తారు. కానీ నిన్ను నీ కృప పొందేలా సులభంగా ఆరాధించే పద్ధతి ఏది, ఏ స్వరూపంతో నిన్ను ఆరాధించాలి అని అడిగితే ఆ దేవతలకి ఋషులకి శివుడు ఒక అద్భుతమైన స్వరూపం చూపిస్తాడు. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీధిత మఖండిత జ్యుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం. ఆదిత్య మండలాంతర్వర్తి అయిన స్వరూపాన్ని చూపించి ఈ స్వరూపం అందరూ ఆరాధించవచ్చు, ఇలా ఆరాధిస్తే నేను సంతుష్టుడిని అవుతాను అని చెప్పాడు. అంటే ఆదిత్య మండలాంతర్వర్తిగా ఉన్నటువంటి తేజస్వరూపుడిని నేనే అని శివపురాణంలో ఒక అధ్యాయం అంతా చెప్తూ అలాంటి నన్ను ఆరాధించడానికి ఒక మంత్రం చెప్తున్నాను కూడా చెప్పాడు. ఇది ప్రతి వారికి కూడా చక్కగా సులభంగా జపించదగ్గది. అలాంటి గొప్ప మంత్రాన్ని చెప్తున్నాడు. అది అందరికీ ఉపయుక్తమవుతుంది. ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం. నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఈ మంత్రం శివపురాణంలో చెప్పబడుతుంది. ఒక్కసారి అందరూ అనడానికి సిద్ధమైతే అందాం. నమశివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఎంత పరిపూర్ణమైన మంత్రం అంటే ఇందులో త్రిమూర్తుల నామాలు ఉన్నాయి. రుద్రాయ విష్ణవే బ్రహ్మణే 3 ఉన్నాయి.
ఈ 3 రూపములను శివునికి నమస్కారం అని నమశివాయ చెప్పారు. అంటే పంచాక్షరితో ప్రారంభమవుతున్నటువంటి మంత్రం ఇది. పైగా శక్తి సహితంగానే సాంబాయ అంటున్నాం ఇక్కడ. అలాంటి స్వామిని నమస్కారం చేస్తూ చెప్పినటువంటి దివ్యమైన మంత్రం సగణాయ ఆదిహేతవే. గణములతో ఉన్నవాడంటే ఆయన గణములు ఎన్నుంటాయని మనం చెప్పుకున్నాం. అలాంటి గణములతో ఉన్నవాడు ఆదిహేతువు అంటే మొదటి కారణమైనటువంటి వాడు అని ఆదిత్య శబ్దానికి అర్థం చెప్తూ ఒక సంపూర్ణమైన మంత్రము శివుడు ఉపదేశించినట్లుగానే మనకి శివపురాణంలో చెప్పబడుతున్నది. అలాంటి పరమేశ్వరుడు సంపూర్ణ రూపంగా ఉండే క్షేత్రాల్లో అత్యుత్కృష్టమైన క్షేత్రం వారణాసి, కాశీ. ఎందుకంటే శివక్షేత్రములు లెక్కలేననున్నాయి భూమి యందు. పైగా మనకు తెలియకుండా ఇతర లోకములందు కూడా శివుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ చతుర్దశ భువనాల్లోనూ కూడా వారణాసిని మించింది లేదు అని అన్ని పురాణముల యొక్క మాట. ఒకటి కాదు, 2 కాదు. అందుకే వారణాసి అంటే ఏమిటంటే ఇది బ్రహ్మక్షేత్రము అన్నారు. బ్రహ్మక్షేత్రం అంటే బ్రహ్మము యొక్క క్షేత్రము, పరబ్రహ్మం యొక్క క్షేత్రం. ఇక్కడ ప్రవహిస్తున్న గంగకి బ్రహ్మద్రవము అని పేరు. అంటే బ్రహ్మద్రవం అంటే బ్రహ్మ విద్యయే గంగా రూపంలో ఉన్నది. అది గంగాపానం చేస్తూ శివుని ఉపాసిస్తూ ఇక్కడ ఉండే వారికి స్వామి ఇచ్చేది ఏమిటంటే క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పారు. ఆ బ్రహ్మజ్ఞానమే క్రమంగా తారక మంత్రోపదేశం దాకా తీసుకువెళుతున్నదే. అందుకే గంగ అన్ని చోట్ల గొప్పది, కానీ ఇక్కడ గంగకి విశేషం అంటే బ్రహ్మద్రవం అని పేరు. ఇక్కడ మరొక పేరు ముదిత అని పేరు ఇక్కడ గంగకి. ముదిత అని ఎందుకన్నారంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తరవాహిని అయింది ఒక్కసారి. ఉత్తరవాహిని అంటే ఉత్తరం వైపు ఉన్నది హిమవత్పర్వత ప్రాంతములు, అంటే పుట్టింటి వైపు తిరిగిందిట. అది హిమవంతులకు ఆనందం కలిగిస్తుంది. అందుకే దీని ముదిత అని పేరు. ప్రత్యేకంగా ఇక్కడ ఆనంద స్వరూపంగా ఉంటుంది గంగా. అది ఇక్కడ గంగ ప్రసన్న రూపంగానే ఉంటుంది. అది ముదిత రూపంతో ఉంటుంది బ్రహ్మద్రవము. ఇక గంగ రాకముందు నుంచి పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిస్వరూపమైన మహాక్షేత్రంగా ఉన్నాడు. పరమేశ్వరుడే సర్వదేవతాత్మకుడు గనక సర్వదేవతలు ఉన్నటువంటి దివ్యక్షేత్రం వారణాసి. ఇక్కడ మనం అటు విష్ణువు గురించైనా, శక్తి గురించైనా, గణపతి గురించైనా, సూర్యుని గురించైనా, శివుని గురించైనా విస్తారంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా శివక్షేత్రంగా చెప్పబడుతున్నప్పటికీ సర్వదేవతాత్మకుడైన శివుడు. అందుకే ఎంతమంది దేవతలు ఉన్నారంటే 330 కోటి దేవతా సహిత ఆయన. మొత్తం 33 కోట్ల దేవతలు ఇక్కడే ఉన్నారయ్యా అని. ఉపాస్యమైన దేవతలు మాత్రమే కాకుండా విశ్వాన్ని నిర్వహించే దేవతలు అనేక మంది ఉన్నారు. దిక్పాలకులు మొదలైన వారు, వారందరికీ కూడా ప్రీతిపాత్రమైన చోటు ఈ వారణాసి. ఇలాంటి వారణాసిలో ఆదిత్యుల గాథలు చెప్పుకునే భాగ్యం మనకు లభించింది. ఆదిత్యుల కథలు ప్రారంభించుకుంటున్నాం ఇవాళ. మొత్తం ఇక్కడ ఎందరు ఆదిత్యులు ఉన్నారు? 12 లెక్క చెప్తున్నాం, కానీ 12 మాత్రమే కాదు అని ప్రతిపాదన చేశారు. ఎంతో మంది ఆదిత్యులు ఉన్నారట, కానీ 12 ఆదిత్యుల గురించే ఇక్కడ ప్రస్తావన చేస్తే ఆ కథలు చెప్పారు. ఇంకా ఎందరో ఉన్నారు. మనం ద్వాదశాదిత్య యాత్ర అనేది కూడా ఒకటి ఉన్నది, ఇక్కడ చేస్తూ ఉన్నారు. అది పద్ధతిగా చేసి స్వామి అనుగ్రహం పొందే విధానములు మనకి పురాణముల్లోనూ ఉన్నాయి. ఇంకా రకరకాల రూపాలతో ఆదిత్యులు ఉన్నారు. కానీ ప్రధానంగా ద్వాదశాదిత్య వృత్తాంతం వింటే ధన్యులమవుతాం. ఎక్కడైనా విన్న ధన్యత, కానీ కాశీలో వింటే మరింత గొప్పది కనుక ఇవాళ స్వామి అనుగ్రహం చేత ఈ రోజున అది ప్రారంభించుకుంటున్నాం. ఒకప్పుడు ఇక్కడ దివోదాసుని వృత్తాంతం చాలా మందికి తెలిసినది, ఇదివరకు చెప్పుకున్నాం. దివోదాసుని కాలంలో అది ఆ కాల మహిమ. దివోదాసుడు ధర్మబద్ధమైనటువంటి గొప్ప చక్రవర్తి. ఆ సమయంలో అతడు కరువుతో బాధపడుతున్న భూమిని ఉద్ధరించడానికి బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత పాలన చేస్తూ ఉన్నాడు. కానీ అతను విధానం చెప్పాడు, ఇక్కడ నేను పాలన చేస్తున్నప్పుడు ఆలయాల్లో దేవతలు మొదలైన వారందరూ ఉండరాదు, నా పాలన ముఖ్యమని మీరు చెప్పినప్పుడు నా పాలనే సాగిస్తానన్నాడు. ఇక్కడ గొప్ప విషయం చెప్తున్న సనాతన ధర్మం ఏమిటంటే దేవతల సహాయం అవసరమే, కానీ ధర్మనిష్ట కలిగిన వాడికి ఆ ధర్మమే సహాయపడుతుంది అని ఒక సూచన ఇందులో చెప్తున్నారు. అలాంటి ధర్మం గట్టిగా ఉంది ఆయన వద్ద. అంటే ధర్మం ఉంటే దేవత అక్కర్లేదని కాదు, అదొక అధర్మం అవుతుంది అప్పుడు. కనుకనే ఆయన తపస్వి, గొప్ప ధార్మికుడు. ధర్మం యొక్క ప్రత్యేకత చెప్పడం కోసం ఈ కథలో ప్రాధాన్యం చూపించారు. అందుకని దేవతలకు ప్రాధాన్యం లేదని కాదు. ధర్మాన్ని ఆశ్రయించుకుని సమస్త దివ్యశక్తులు ఉంటాయి. ధర్మానికి అంత శక్తి ఉంటుందంటే ధర్మం వల్ల అంతర్గతమైన శక్తి జాగృతం అవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ పరమేశ్వర తేజస్సు ఉంది కదా. కానీ అజ్ఞానం చేత, అధర్మం చేత ఆ తేజస్సు జాగృతం కాదు. కానీ ధర్మనిష్ట కలిగి, జ్ఞానము కలిగి, సాధకుడయి ఉన్నట్లయితే, అది నిరపేక్ష కలిగిన వాడి సద్గుణములతో శోభిల్లినట్లయితే అతడిలో జాగృతమైన ఈశ్వర తేజస్సు ఎలాంటిది అంటే, ఈశ్వరుడు అంటేనే సర్వదేవతాత్మకుడు కనుక సర్వదేవతలు ఏం చేస్తారో దాన్ని చేయగలిగిన శక్తి వాళ్ళలో ఉంటుంది. అదే దివోదాస వృత్తాంతంలో ఎంత విన్నా ఏదో ఒక ప్రశ్న తొలుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కొంతమంది సాహిత్య పరిశోధకులు ఏం చేశారంటే తర్వాత కల్పించిన కదా అన్నారు. ఆ మాటకు వస్తే రిపుంజయుడు అనే పేరుతో వేదముల్లోనే ఈ వృత్తాంతం కూడా ప్రస్తావన చేయబడుతున్నదంటే అసలు అతని పేరు రిపుంజయుడు.
కానీ దేవతలు కూడా అక్కడ ఆయన కృత్యం వల్ల దాసవత్తయ్యగా దివోదాసుని పేరు కూడా వచ్చినది. కానీ దివోదాసుడు వృత్తాంతం చాలా విశేషం. కానీ విశ్వనాథుడు క్షేత్ర రూపంగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను దేవతగా ఆరాధింపబడుతున్న స్వరూప్ ముందు అది సర్వదేవతలతో కలిసి మందర పర్వతమునందు ఉన్నాడు కొంతకాలం. ఎవరికైనా కొంతకాలం అంతే. ఆ సమయంలో తిరిగి ఈయన కాశీకి రావాలనేటువంటి భావంతో కాశీలో ఎలాగైనా నేను రావడానికి అవకాశం చూడమని కొందరిని పంపించాడు ఆయన. ఆ వచ్చినప్పుడు ఎక్కడైనా అధర్మం కాస్త కనబడ్డా, దీన్నే రంధ్రము వెతుకుట అంటారు, ఛిద్రాన్వేషణ, కాస్త అవకాశం దొరికినా దాంట్లోకి వెళ్ళి ఈ అధర్మం నెపం పెట్టి దివోదాసు తొలగించవచ్చు. ఎందుకంటే అప్పుడే దివోదాసుడు ఎందుకు నియమింపబడ్డాడో ఆ నియమించిన దాని యొక్క ప్రయోజనం కూడా చక్కగా పూర్ణమైంది. ఎప్పుడైతే ప్రయోజనం పూర్ణమైందో ఇంకా ఆయనకు ఉద్వాసన చెప్పాల్సిన సమయం వస్తుంది. కాబట్టి దానికి కారణం వెతకమన్నారు. అంటే ఒక కాలం కలిసి రాదు, ఒక కాలం కలిసి వస్తుంది. కానీ ఆ కాలం తీరిన తర్వాత చేయవలసింది చేయాల్సింది. కనుక ధర్మాన్ని బలంగా కలిగి చక్కగా పాలిస్తున్న దివోదాసుకి ఆ దివోదాసు వల్ల ఏం జరగాలో భూమికి ప్రయోజనం జరిగిపోయిన తర్వాత ఆయన దేవతల్ని పంపించి వేసిన దాని ఫలితం కూడా ఇప్పుడు రావాలి. ఇంకా అది మొదట వచ్చిన వాళ్ళల్లో సూర్య భగవాను మొట్టమొదటి పంపాడు శివుడు. పైగా శివుడే సూర్యుడు, సూర్యుడే శివుడు అయినప్పటికీ సూర్య రూపముగా ఉన్నాడు కనుక శివుని ఆజ్ఞతో సూర్య దేవుడు ఇక్కడికి విచ్చేసి ఎన్ని రకాల రూపాలతో సంచరించాడు కాశీఖండం చెప్తున్నది మనకి. రకరకాల రూపాలతో ఎలాగైనా అధర్మం కారణం వెతకడమో లేక అధర్మాన్ని సృష్టించడమో చేసేనా నెపం పెట్టి దివోదాసుడిని పదవి నుంచి తప్పించాలని వాళ్ళు అలా సంచరిస్తూ ఉంటే ఒక్క కారణం కూడా దొరకలేదని, అవకాశము దొరకలేదు. అయితే తిరిగి వెళ్ళిపోదామా అంటే నా వల్ల కాలేదని శివుడి దగ్గర మొహం చూపించడానికి ముఖం చెల్లలేదు. పైగా శివుడు నువ్వు ఎందుకు తేలేకపోయినా గట్టిగా అడిగితే తాను ఏం సమాధానం చెప్తాడు? శివునికి ఆగ్రహం కలిగితే తాను తట్టుకోగలడా? పైగా తిరిగి వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఈ కాశీపై ప్రేమ బాగా కలిగింది. అక్కడ కొన్ని మాటలు అనుకుంటున్నాడు ఆయన. అవాప్య కాశీం దుష్ప్రాపాం కోజహాతి సచేతన రత్నం కరస్తముసృజ్య కాసం సంజిఘృక్షతి. ఇక్కడ అతను చెప్తున్న మాట ఏంటంటే, అంత తేలిగ్గా దొరకని కాశీని దొరకబుచ్చుకున్న తర్వాత చేతనత్వం కలిగిన ఎవడు వదిలిపెట్టగలడు అన్నాడు. సచేతన, చైతన్యం కలవాడెవడు కాశీని వచ్చాక విడిచిపెట్టడు. ఒకవేళ విడిచిపెట్టాడంటే చేతిలో ఉన్న రత్నాన్ని పారేసి గాజు ముక్క పట్టుకున్నవాడితో సమానము. చేతిలో రత్నాన్ని పారేసి గాజు ముక్క పట్టుకున్నవాడితో సమానం అని చెప్పారు. దీన్ని బట్టి కాశీని విడిచిపెట్టడం అనేది నాకు దురదృష్టం అని భావన చేస్తూ వారాణసీం సముసృజ్య యస్తి అన్యత్ర ఈయాసతి హత్వా నిధానం పాదేన సౌర్థమించతి భిక్షయ. అమ్మా విష్ణు చక్రమే చేతి దగ్గరున్న నిధానాన్ని నిధిని కాళ్ళతో తన్నేసి భిక్షెత్తుకోవడానికి బయలుదేరడం ఎలా ఉంటుందో కాశీని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కూడా అలాంటిదే. పైగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఏం సంపాదిస్తారయ్యా అంటే నా కుటుంబం అని పెడతారు కొంతమంది. అన్ని జన్మల్లోనూ కుటుంబం వస్తూనే ఉంది, కాశీ రాలేదు అన్నాడు. కాశీ వస్తే మరి జన్మ లేదు కదా. కానీ పుత్రమిత్ర కళత్రాది క్షేత్రాన్ని చ ధనాన్ని చ ప్రతిజన్మేహ లభ్యంతే కాశ్యేకా నైవ లభ్యతే. అయితే కొంతమందికి ఇది అర్థవాదం అనిపించవచ్చుట. అర్థవాదం అంటే కొంచెం అతిశయోక్తులతో చెప్తున్నారండి అని చాలా మందికి అనిపిస్తుంది. 99.9% మందికి ఆ మాట కాశీ అంటే ప్రేమ అనే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మానవ ప్రకృతిలో ఉన్న అజ్ఞానం యొక్క లక్షణం ఇది అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్క మాట చెప్తాడు వ్యాసుడు. ఇక్కడ కాశీకి సంబంధించి ఏది చెప్పినా అతిశయోక్తి కాదు అన్నాడు. ఇక్కడ అంత గట్టిగా వివరిస్తూ చెప్తున్నాడు. ఏన లబ్ధా పురా కాశీ త్రైలోక్యోద్ధరణ క్షమ త్రైలోక్యేశ్వర్య దుష్ప్రాపం తేన లబ్ధం మహాసుఖం. కాశీ దొరకడం అంటే ముల్లోకాలిని ఉద్ధరించగలిగే కాశీ దొరకడం మామూలుది కాదు. కాశీకి ఉన్న శక్తి ఎలాంటిదంటే ముల్లోకాలని ఉద్ధరించగలిగే శక్తి కాశీకి ఉన్నది. అందుకే కాశీ దొరికిన తర్వాత ముల్లోకాల ఐశ్వర్యం కుప్పబోసినా దొరకని సుఖం కాశీలో దొరుకుతుంది అన్నట్టు. త్రైలోక్యస్య
ఐశ్వర్య దుష్ప్రాపం తేన లబ్ధం మహాసుఖం కుపితోపి మే రుద్రస్తేజోహానిం విధాస్యతి. ఒకవేళ నేను శివుడికి కనబడితే అని కోపిస్తే నా తేజస్సు పోతుంది, అది ఇక్కడ ఉండడమే మంచిది అని కాశ్యాంచ లప్సే తత్తేజో. ఎందుకంటే కాశీకున్న తేజస్సు చాలా గొప్పది. కాశీ తేజస్సు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. కాశీ తేజస్సు అంటే మనం చూస్తున్న భూమి కాకుండా కాశీ ఒక తేజోమండలం, పంచక్రోశ విస్తీర్ణమైన మహాజ్యోతి కాశీ అంటూ పురాణములు అనేకలు చెప్తున్నాడు. పోనీ ఒక పురాణంలో చెప్పాడంటే అనుకోవడానికి అనేక పురాణాల్లో వర్ణింపబడుతుందండి ఈ విషయం. అటు అగ్ని పురాణంలో, లింగ పురాణంలో, విశేషించి శివ పురాణంలో, స్కాంద పురాణంలో, కూర్మ పురాణంలో, అనేక చోట్ల అన్ని రహస్యమయమైన వచనాలతో చెప్పబడుతుంది. కాశీ తత్వ వివేచన శివపురాణంలో చాలా గొప్పగా కనబడుతుంది. కొద్ది అధ్యాయాల్లోని గొప్ప తత్వ వివేచన శివుడు పార్వతికి ఉపదేశించినట్లుగా గోచరిస్తుంది. ఇక్కడ గొప్ప విషయం చెప్తున్నాడు. కాశీ తేజస్సు ఎలాంటిదంటే గొప్ప గొప్ప జ్యోతిర్మండలాల గగనంలో ఉన్నాయి కదా. ఈ కాశీ ఎంత చేస్తే భూమిలో ఒక పంచక్రోశం అంతే కదా కాశీ. ఇది గొప్ప తేజోమండలం. అది ఎవరికి గోచరిస్తుంది అంటే అది అందరికీ గోచరించదు. అందరికీ దీని యొక్క భూమే కనబడుతుంది. ఈ భూమి మీద ఉన్న నిర్మాణాలు మాత్రమే కనబడతాయి. కానీ కంటితో చూడలేని తేజస్సు ఎప్పుడూ కాశీలో ఉంటుంది. దానికి ఎవరు క్షతి కలిగించలేరు, అంటే దెబ్బతీయలేరు. మరి అఖండమైన జ్యోతిర్మండలాలు గగనంలో ఉన్నాయి కదా. ఈ పంచక్రోశ విస్తీర్ణమైన కాశీకి అంత గొప్పతనం ఏమిటి అంటే ఇతరాణీహ తేజాంసి భాసంతే తావదేవహి ఖజ్జోతాభాని యావత్రో జృంభతే కాశీజం మహా. కాశీ యొక్క తేజస్సు ఆ విజృంభించి ఉన్నది కదా, దాని ముందు ఇతర తేజోమండలములన్నీ కూడా మిణుగురు పురుగులు వంటివే అన్నాడు. అంత గొప్ప తేజోమండలం ఇది. ఇది కాశీ ప్రభావజ్ఞ జగచ్చక్షు తమోనుద. ఇది కాశీ ప్రభావం తెలిసినటువంటి జగచ్చక్షువు అంటే సూర్యభగవానుడు, జగతికి కన్నైన సూర్యభగవానుడు. తమోనుద తమస్సును పోగొట్టే స్వామి తనను తాను 12 రూపములుగా చేసుకుని కాశీపురంలో ఉన్నాడు. కృత్వా ద్వాదశాత్మానం కాశీపుర్యాం వ్యవస్థిత. ఆ మొత్తం 12 పేర్లు ఇక్కడ చెప్తున్నాడు. ప్రధానంగా 12. ఎందుకంటే ఆదిత్యులు 12 గనక 12 సంఖ్యతో చెప్పడం ఒకటి. సప్త సంఖ్య, ద్వాదశ సంఖ్య రెండు సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటివి. సప్త సంఖ్యతో చెప్పేటప్పుడు నిన్న 7 రథాలు ఇత్యాదని చెప్పాం. అదేవిధంగా ద్వాదశ సంఖ్య చెప్పేటప్పుడు ద్వాదశాదిత్యుల పేర్లు చెప్పాం. ద్వాదశాదిత్యుల పేర్లు వేరే ఉన్నాయి. ద్వాదశ సంఖ్య ప్రియుడు కనుక ద్వాదశ నామాలు మరికొన్ని ఉన్నాయి. ఆ ద్వాదశ నామాల్లో మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అని ద్వాదశ నామాలు. ఈ ద్వాదశ నామాలతో స్వామిని కొలుచుకోవడం శాస్త్రం ఉంది. ఇప్పుడు కాశీలో ఉన్న 12 ఆదిత్యుల గురించి చెప్తున్నాడు. లోలార్క ఉత్తరార్కశ్చ సంబాదిత్యస్తథైవచ చతుర్థో ద్రుపదాదిత్యో మయూఖాదిత్య ఏవచ కకోల్కశ్చరుణాదిత్యో వృద్ధకేశవసన్యకౌ దశమో విమలాదిత్యో గంగాదిత్యస్తథైవచ ద్వాదశశ్చ యమాదిత్య కాశీపుర్యాం ఘటోద్భవ. ఇదంతా కుమారస్వామి అగస్త్యుడికి చెప్తున్నట్టుగా కాశీఖండం చెప్తోంది కనుక లోలార్కుడు, అర్క అంటేనే సూర్యుడు కనుక లోలార్కుడు నుంచి లోలాదిత్యుడు అని కూడా వచ్చు. లోలాదిత్యుడు, ఉత్తరాదిత్యుడు, సాంబాదిత్యుడు, ద్రుపదాదిత్యుడు, మయూఖాదిత్యుడు, కకోంకాదిత్యుడు, అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యమాదిత్యుడు. ఈ 12 దివ్యమైన రూపాలతో సూర్యభగవాన్ ఇక్కడున్నాడు. తమోదికేభ్యో దుష్టేభ్య క్షేత్రం రక్షంత్యమీ సదా. ఈ క్షేత్రాన్ని తమస్సు నుంచి, దుష్టుల నుంచి రక్షిస్తుంటాడు ఈ క్షేత్రాన్ని. తస్యార్కశ్చ మనోలోలం యదాసోత్కాశీ దర్శనే అతో లోలార్క ఇత్యాక్ష కాశ్యాం జాత వివస్వత. మొదటి వాడు లోలాదిత్యుడు. ఆయనకి ఎందుకు ఆ పేరు ఇచ్చిందంటే కాశీపై లోలతతో ఉండిపోయాడు కనుక. లోలత అంటే తీవ్రమైన ఆసక్తి, మక్కువ. కాశీపై లోలతతో ఉండిపోయాడు కనుక ఆయనకు లోలార్కుడు అని పేరు వచ్చింది. ఎక్కడున్నాడంటే లోలార్కస్తు అసి సంభేదే దక్షిణాస్యాం దిశి స్థిత. కాశీకి దక్షిణం వైపు అసి సంభేదే, అసి నదితో గంగ కలిసే చోట అక్కడ ఉంటూ యోగక్షేమం సదా కుర్యాత్ కాశీవాసి జనస్యచ. కాశీలో ఉండే జనులకు యోగక్షేమాలు కలిగిస్తూ గంగా అసి కలిసే చోట ఉన్నాడు. ఆయనకి కొన్ని తిథులు విశేషంగా చెప్పారు. మాఘ శుక్ల సప్తమి సర్వ ఆదిత్యుడికి ముఖ్యమే. మార్గశీర్షస్య సప్తమ్యాం, మార్గశీర్ష సప్తం ఒకటి, షష్ఠ్యాం షష్ఠి తిథి కూడా స్వామికి ప్రీతి అంటారు. అంటే భాను సప్తమి, భాను షష్ఠి అంటే ఆదివారం నాడు షష్ఠి పడ్డ, సప్తమి వచ్చిన గొప్ప యోగములు అలభ్యోగములు కింద చెప్తారు. అందుకే షష్ఠీ తిథి కూడా స్వామికి ప్రీతి అని చెప్పారు.
ఇక వాసరములో రవివాసరే విధాయ వార్షికీ యాత్రాం నరపాపై ప్రముచ్యతే. సంవత్సర యాత్రాన్ని చేసేటప్పుడు ఈ తిథి నాడు, మార్గశీర్ష సప్తమి నాడు కానీ, షష్ఠి నాడు కానీ, మార్గశీర్ష అంటే రవివారం నాడు కానీ ప్రారంభించి సంవత్సరం సేపు సేవించడం అనేది లోలార్కుడి దగ్గర విశేషం. పైగా లోలార్క సంగమం దగ్గర స్నానం చేసి అక్కడే దానం కానీ, హోమం కానీ, దేవతార్చన కానీ ఏది చేసినా అది అధిక ఫలాన్ని ఇస్తున్నది అని శాస్త్రం చెప్తూ లోలార్క సంగమే స్నాత్వా దానం హోమం సురార్చనం యత్కించిత్ క్రీతే కర్మ తదానంత్యాయ కల్పతే. అక్కడ ఏ సత్కర్మ చేసినా అనంత ఫలాన్ని ఇస్తున్నది. ఏ కర్మ చేసినా అనంత ఫలం కనుక సత్కర్మ చేసే ప్రయత్నం చేయాలి. అక్కడ ఒక స్తోత్ర పారాయణ చేసినా, స్నానం చేసినా, దానం చేసినా, హోమం చేసినా, దేవతలను అర్చించినా, జపం చేసినా విశేష ఫలం. ప్రత్యర్కవారం లోలార్కం యప్పశ్యతి శుచివ్రతః నతస్య దుఃఖం లోకేస్మిన్ కదాచిత్ సంభవిష్యతి. ప్రతి ఆదివారం నాడు లోలార్కుణ్ణి శుచిగా దర్శించినట్లయితే, నియమస్తుడి, శుచివ్రత అంటే శుచిగా నియమస్తుడి దర్శించినట్లయితే అతనికి ఎక్కడున్నా దుఃఖం అనేది కలగదు. అది ఆ స్వామి యొక్క మహిమ. వారాణస్యాముషిత్వాపి యో లోలార్కన్న సేవతే సేవంతే తం నరన్నూనం క్లేశాః క్షుద్వ్యాధి సంభవాః. కాశీలో ఉంటూ కూడా లోలార్కుడిని ఎవడు సేవించలేదో వాడికి దుఃఖాలే మిగులుతాయి సుమా అన్నాడు. అంటే అలాగని దుఃఖాలు వచ్చి పడతాయి కాదు, దుఃఖాలు పోవును అర్థం అక్కడ. అందుకే కాశీలో ఉంటూ కూడా ఎవరు లోలార్కుడిని సేవించరో వాళ్ళు సుఖాలు పొందలేరు. సర్వేషాం కాశీతీర్థానాం లోలార్కః ప్రథమం శిరః తతోంగాన్యన్య తీర్థాని తజ్జల ప్లావితాని. ఇక్కడ కాశీలో అనేక తీర్థములు ఉన్నాయి, లెక్కలేని తీర్థములు ఉన్నాయి. ప్రసిద్ధిగా కొన్ని చెప్తాం, మణికర్ణికా తీర్థాలు. కానీ ఈ తీర్థాలన్నిటికీ శిరస్థానీయం మాత్రం లోలార్క తీర్థమే. శిరస్థానం ఉంటుంది, మిగిలినవన్నీ అంగములుగా, మిగిలిన అవయవాలుగా చెప్పబడతాయి. కనుక అంగాల్లో ప్రధాన అంగం ఏది? శిరస్సేగా. కనుక అంగాల్లో శిరస్సు ఎంత ప్రధానమో కాశీ తీర్థాల్లో లోలార్క తీర్థం అంత గొప్పది. ఇది సరిగ్గా అసి గంగా కలిసినది లోలార్క తీర్థం. అది కుండములో మనకు రెండు కలిసి కనబడతాయి. కనుక లోలార్క కుండము అంత విశేషమైనటువంటి తీర్థంగా చెప్పబడుతుంది. పైగా సర్వేషామేవ తీర్థానాం స్నానాద్యల్లభ్యతే ఫలం తత్ఫలం సంయుగాప్యేత నరేర్గంగా అసి సంగమే. గంగా అసి నదుల సంగమంలో స్నానం చేస్తే కాశీలో ఉన్న సర్వతీర్థముల యందు స్నానం చేసిన ఫలితం లభిస్తున్నది. నార్థవాదోయముదితః స్తుతివాదో నవైమునే సత్యం యథార్థవాదోయం శ్రద్ధేయ సద్భిరాదరా. నేను చెప్తూ ఉంటే ఏదో అర్థవాదమును స్తుతివాదమును అనవద్దు సుమా అన్నాడు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కానీ అని కొందరు అంటూ ఉంటారు. ఇక్కడ అర్థవాదం అంటే ఒకటి మన చేత చేయించాలనుకున్నప్పుడు దాని గురించి ఇంకా ఎక్కువ చేసి చెప్పడం, అంత ఉండదు. అంత ఎక్కువ చేసి చెప్పి మన చేతి చేయించాలని ఉద్దేశం, దాన్ని అర్థవాదం అంటారు. రెండవది స్తుతివాదం, పొగుడుతున్నప్పుడు అవతల వాడిని ఇంద్రుడు చంద్రుడు నువ్వే పరబ్రహ్మము అని కూడా అనిస్తాం. అలా స్తుతివాదంలో కొన్ని చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్నది అర్థవాదం కాదు, స్తుతివాదం కాదు. మరి ఏ వాదం? యథార్థవాదం అన్నట్టుగా ఉన్నదన్నట్టు చెప్తున్నాను. అది దాని యొక్క విశేషం. ఉదాహరంతి ఏ మూఢ కుతర్కబర్దర్పితా కాశ్యాం సర్వే అర్థవాదోయం తే విట్కీటా యుగే యుగే. ఇది వ్యాసుడు చెప్పిన మాట. ప్రత్యేకంగా స్కందుడు చెప్తున్నాడని వ్యాసుడు చెప్తున్నాడు. కుమారస్వామి చెప్తున్నాడు. ఏమనంటే కాశీ గురించి చెప్పేటప్పుడు ఏదైనా ఒక తీర్థమాహాత్మ్యం చెప్తే దాన్ని కుతర్కాలు చేసి కుతర్క బలదర్పిత. ఎందుకంటే మానవుడికి ఎన్ని శాస్త్రాలు చెప్పినా ఎన్ని జపాలు చేసినా లోపల ఒక నాస్తికత్వం ఉంటుందండి కించిత్ప్రాయంగా. అది కూడా జయించిన వాడిని శ్రద్ధ గలవాడు అంటారు. శ్రద్ధ అంటే దృఢమైన ఆస్తికత, అదంత తేలిక కాదు. పైగా కాస్త చదువుకుంటే తర్కబుద్ధి వస్తుంది. తర్కంగా ఆలోచించడమే గొప్పదనుకుంటాం. తర్కం చాలా మంచిదే, కానీ శాస్త్రం ముందు తర్కం చిన్నదే. అందుకే తర్కం కూడా శాస్త్ర బలం, శాస్త్ర ప్రమాణంతో కూడిన తర్కమైతేనే స్వీకరించాలని మహానుభావులు శంకరులే చెప్పారు. శృతి మతస్తర్కోనుసంధీయత అని చెప్పారు. అదే మన తర్కవాదులు మనం చెప్పి 4 వేదాంతాలు చదివి ఈ పురాణాలన్నీ పెద్ద అక్కర్లేదండి, ఈ తీర్థాలు ఏదో ఇవేం అక్కర్లేదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు శాస్త్ర విరోధం చెప్పారు కనుక వాడు దోషుల కిందే లెక్కడుతుంది శాస్త్రం. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాశీ విషయంలోకి వచ్చేటప్పటికల్లా ఏ తీర్థం గురించి కానీ ఏ దేవత గురించి కానీ చెప్పిన మాటల్ని అర్థవాదం అన్నట్లయితే కుతర్క బలదర్పిత. వాడు కుతర్కం అనే పొగరుతో నిండిపోయి ఉన్నాడు కనుక వాడు తర్వాత జన్మల్లో విట్కీటా యుగే యుగే మాలిన్యంలో ఉన్న పురుగులుగా జన్మిస్తారు వాళ్ళు అన్నారు ఇక్కడ. అందుకే దేన్ని కూడా అర్థవాదం అనరాదు కాశీలో. అంత విశేషమైన కాశీ మహిమని ఇక్కడ చెప్తూ అలాంటి భవ్యమైన లోలార్కుడికి నమస్కారం చేసుకుంటున్నాం. ఆయన ఎలా వచ్చాడో చెప్పారు.
లోలార్క తీర్థ విశేషం తెలియజేశారు. తర్వాత తీర్థంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఉత్తరాదిత్య తీర్థం. ఇది సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నటువంటి దానిలో. ఇది ఎక్కడుందంటే కాశీలో అలైపుర అనే ప్రాంతం దగ్గర బర్కరీ కుండ్, ఇప్పటికీ ప్రసిద్ధిగానే చెప్తారు ఇక్కడ, అక్కడ ఉన్నది. దాని బర్కరీ కుండ్ అని ఎందుకంటారో కూడా కాశీఖండం చూస్తే తెలియదు. కాశీఖండంలో ఉత్తరార్క మాహాత్మ్యం చెప్పాడు కానీ ఉత్తరార్క తీర్థం ఎలా వచ్చిందో చెప్పలేదు. పురాణాంతరాల్లో ఉంది, మరొక పురాణంలో కనిపిస్తుంది. ఇక్కడ కాశీ గురించి అనేక పురాణాలు ఉంది. ఇప్పుడు ఆదిత్య సంబంధమైన అంశంలో చెప్తున్నప్పుడు కాశీలో ఆదిత్యుల గురించి ఆదిత్య ప్రాధాన్యం కలిగిన పురాణాల్లో చెప్పారు. ఇది మనం అన్వయించుకుంటే, ఒకసారి అసురుల బాధ బాగా పెరిగినప్పుడు సూర్య భగవానుడు ఒక శిల ఇచ్చాడు దేవతలకి. ఈ శిలని తీసుకెళ్ళి కాశీలో గంగా తీరంలో విశ్వకర్మచే చెక్కించండి. ఎందుకంటే నన్ను ఎలా చెక్కాలో ఆయనకు తెలుసు. ఆ మూర్తి లక్షణం అంతే, ఊరికనే చెక్కేయడం అంటే అక్కడక్కడ కొట్టేయడం కాదు, రంప పెట్టి గీకినట్టు కాదు. ఇక్కడ దాని మూర్తి కల్పనం అంటూ చెయ్యడమే అక్కడ మలచడం అనేది. ఈ శిల నా తేజస్సుతో కూడిన శిలనిస్తున్నాను, ఈ శిలని మలచమని విశ్వకర్మకి చెప్పండి. నా రూపం మలచి అక్కడ క్షేత్రమనందు ఉంటుంది, అందరిని అనుగ్రహిస్తుంది గంగా తీరంలో. ఆ వచ్చిన ముక్కలు మీరు ఆయుధాలుగా తీసుకోండి, అసురుణ్ణి జయించగలరు. అక్కడ నన్ను ఆరాధించిన మహిమ మీకు వస్తుంది. నా నుంచి వచ్చిన ఆయుధాలు చేతిలో పట్టుకున్నారు కనుక తప్పకుండా విజయం లభిస్తుందని సూర్యుడు చెప్తే ఆ విధంగా వారు చేశారు. ఆ విధంగా ఉత్తరార్కుడు వచ్చాడు అని పురాణాంతరాల్లో చెప్తున్న అంశం. దాని మహిమ తెలియజేస్తున్నాడు కాశీఖండంలో. అథోత్తరస్యామాసాయాం కుండమర్కాక్షముత్తమం. అది అర్క కుండము, అది ఉత్తరం వైపు కనబడుతుంది కనుక ఉత్తరార్క అని పేరుతున్నది. తత్ర నామోత్తరార్కేణ రశ్మిమాలి వ్యవస్థిత. అక్కడ ఉత్తరార్కుడు అనే పేరుతో ఆ అర్కకుండము దగ్గర రశ్మిమాలి, కిరణమాలి అయినటువంటి సూర్య భగవానుడు ఉన్నాడు. ఇలాగా చదువుతుంటే ద్వాదశాచుల గురించి ఎన్ని సూర్యుడి పేర్లు కనబడతాయో. ఇప్పుడు రశ్మిమాలి అనే పేరు ఉన్నది. తాపయంతు దుఃఖ సంఘాతం సాధూనాప్యాయన్ రవి. సూర్యుడు అంటే తప్పింపజేస్తారు కదండి అంటే ఆయన సాంత్వన కూడా ఇస్తాడు, రెండూ చేయగలడు. ఇది ఎవరిని తప్పింపజేస్తారంటే దుఃఖ సంఘాతం తాపయం, దుఃఖముల్ని ఆయన తప్పింపజేసి పోగొట్టి సాధుత్వానికి ఆప్యాయనం అంటే చల్లబరుస్తూ ఉంటాడు. ఉత్తరార్కో మహాతేజ కాశీం రక్షతి సర్వదా. వాళ్ళు కాశీని రక్షిస్తూ ఉంటారు. తత్రేతిహాసోయో వృత్తస్థం నిశామయ సువ్రత. కాశీని రక్షించడం అంటే ఏమిటి? కాశీని రక్షిస్తూ ఎన్ని రకాల శక్తులు ఉంటాయో శివరహస్యం అనే గ్రంథం చెప్తోందండి. మరి అంతమంది రక్షకులు ఉన్నప్పుడు అనేక దాడులు జరిగాయి కదా, ఏమి రక్షించారో ప్రశ్న వస్తుంది. వాళ్ళు దాడి చేసి కొట్టగలిగేది మానవుడి నేత్రాలకు కనబడే కాశీని మాత్రమే దెబ్బ కొట్టగలిగేదే కానీ మన నేత్రాలకు కనబడిన ఒక మహాతేజస్వరూపం ఉంది, దాన్ని రక్షిస్తూ ఈ శక్తులు ఉంటాయని అర్థం. ఇక్కడ అది ఇప్పుడున్న మానవుల యోగాన్ని అనుసరించి అవి భవ్యములుగా నిర్మాణాలుగా గోచరించవచ్చు. వీళ్ళు యోగంలో తేడా ఉంటే అవి ధ్వంసమైనట్టు కూడా కనబడవచ్చు. అలా ఎన్నో మార్లు కూలగొట్టడాలు నిర్మించడాలు ఎన్ని జరగవచ్చు. కొంచెం చరిత్ర పరిశీలిస్తే కాశీపై జరిగిన విధ్వంసాలు సామాన్యం కాదు. కానీ ఎంత విధ్వంసం చేసినా ఎప్పటికప్పుడు విశ్వనాథుడిని పూజిస్తూనే ఉన్నాము, ఆలయం ఆరాధింపబడుతూనే ఉన్నది అంటే అది హైందవంలో ఉన్న బలం అండి. ఎవడు ఎన్ని కొట్టినా మళ్ళీ విశ్వనాథ మందిరం కట్టుకున్నాం, ఎన్ని మార్లు పూజించుతూనే ఉన్నాం. కానీ కొట్టుకొని ఏంటి అనకూడదు, కొట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. దానికి శక్తిని ఇమ్మని మనం పరమేశ్వరుని ప్రార్థిస్తే తప్పకుండా ఇస్తాడు. మన ప్రార్థన లోపమేమో, లేక మన పూర్వకర్మ ప్రారంధ ఫలమేమో, దుఃఖం అనుభవించవలసిన రాతున్నప్పుడు కొన్ని జరిగాయి. కానీ కాశీని రక్షిస్తారు అన్నప్పుడు రెండు అర్థాలు తీసుకోవాలి. ఆ కనబడని దివ్య కాశీని రక్షిస్తూ ఉంటారు. రెండవది ఏమిటంటే కాశీలో వాసం చేస్తూ వీళ్ళని ఎవరు ఆరాధన చేస్తున్నారో వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అది తెలుసుకోవాల్సిన మరొక అంశం ఇక్కడ. తత్ర ఇతిహాసం, అక్కడ ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఒకప్పుడు ఇక్కడ ప్రియవ్రతుడు అనే ఆత్రేయ గోత్రీకుడైనటువంటి ఒక విప్రుడు ఉండేవాడు. ఆయన భార్య కూడాను పతివ్రతగాని సేవ చేసుకుంటూ ఉండేది. వారికి కలగక ఒక సంతానం కలిగింది. ఆమె పేరు సులక్షణ. తస్యాంస జనయామాస కన్యామేకాం సులక్షణ. ఆమె పేరు సులక్షణ. అయితే ఆమె అద్భుతమైన సౌందర్యంతో పుట్టింది. అన్ని సులక్షణాలే ఆమెకి. ఏ ఉత్తమ లక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి పేరుకు తగ్గట్టే. అయితే ఆమె ఎదుగుతున్న కొద్దీ తండ్రికి బెంగ పెట్టుకుంది. ఇంత చక్కటి అమ్మాయిని ఎవరికిచ్చి వివాహం చేయాలి, తగినవాడు దొరుకుతాడా లేదా, తగిన విధంగా పెళ్లి చేయగలనా లేదా అని చింత అలా పెరుగుతూనే ఉన్నది. ఇంత సులక్షణాలకు తగ్గవాడు దొరకాలి కదా, ఏదో గంతకు తగ్గ బొంత అన్నట్టు కాకుండా తగినవాడు దొరకాలి. ఏ తల్లిదండ్రులైనా తగినవాడికి ఇవ్వాలని అనుకుంటారు కదా. కస్మై దేయా వరా కన్య
సురమ్యేయం సులక్షణ అస్య అనుగుణో లభ్య క్వమయా వర ఉత్తమ. తగిన వరుడు నాకు దొరుకుతాడా? పైగా ఎన్ని తగాలి అంటే కులేన వయసా చాపి శీలేనాపి శృతేన చ రూపేణార్థేన సంయుక్త కస్మై దత్తాసుకం లభేత్. అన్ని విధాల కులము, వయస్సు, శీలము, జ్ఞానము, రూపము, సంపద అన్నిటికీ తగ్గట్టు దొరుకుతాడా లేదా అని చింత. ఒక్కొక్కప్పుడు జాతక ప్రభావం ఏమిటో కానీ ఎంత ప్రయత్నిస్తున్నా యోగ్యులకు కూడా దొరకదు. దానికి దోషాలు వెతకడానికి లేదు, ఏవో ఉండవచ్చు. దానితో ఇతరికి చింతయితస్తస్య జ్వరోభూత్ అతిదారుణ. దానితో అతనికి భయంకరమైన చింత వల్ల జ్వరం పట్టుకుంది. మామూలు జ్వరమే తగ్గచ్చు కానీ ఇది చింతాజ్వరం గనక ఔషధాలతో తగ్గలేదు. అది యశ్చింతాక్షో జ్వర పుంసాం ఔషధైర్నాపి శామ్యతి. చింత అనబడే జ్వరం ఔషధాలకు తగ్గలేదు. ఇక్కడ శ్రీనాథుడు అంటాడు, కర్మఠుడు విప్రుడు ఆనంద కాననమున చింతాజ్వరము పైన జ్వరము తాకి. ఆయనకి చింతాజ్వరము ఈ జ్వరాన్ని పై వచ్చి తాకిందిట. ఈ విధంగా ఉంటే క్రమంగా చచ్చే చింతాజ్వరము పైన జ్వరము తాకే అతడు మరణించాడు చింతాజ్వరంతో క్రమంగా. పైగా ఇందులో ఆమె పుట్టినప్పటి నక్షత్ర దోషం ఒకటి ఉంది అని చెప్పాడు. అయితే ఏ నక్షత్రం ఏ గ్రహమో జాతకం రాశాడు కానీ నేను చెప్పట్లేదు ఇక్కడ. ఇంకా నక్షత్రం పుట్టిన వాళ్ళందరినీ డౌట్గా చూడడం మొదలెడతాం అలాంటి వాళ్ళు. అందుకే కొన్ని చెప్పకూడదండి సభల్లో, అక్కడ వదిలేయాలంతే. ఎందుకంటే ఆ మాత్రం సరిపోదు, మిగిలిన ఎన్నో చూడాలి ఒక దానికి. అంతేగాని ఫలానా నక్షత్రం పుట్టిన ఫలానా అని పైన తెలియని మాటల్లో కొంతమంది అనేక మందిని పొడుస్తూ ఉంటారు. అలాంటివి కూడదు. కానీ ఇక్కడ తస్య తన్మూలక్ష విపాకేన చింతాక్షేన జ్వరేన చ సవిప్రహ పంచతాం ప్రాప్య త్యక్త్వా సర్వగృహాధికం. ఎవడైనా అన్ని విడిచిపెట్టవలసిందే. ఒకప్పటికి అన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అయితే ఆయన భార్య మహాపతివ్రత, ఎప్పుడు పతిని అనుసరించేది గనక అతడు వెళ్ళిపోయిన తర్వాత తట్టుకోలేక క్రమంగా ఆమె కూడా మరణించింది. అది పితర్యుపరతే తస్యా కన్యాయా సా జనన్యపి శుభవ్రత పరిత్యజ్య తాం కన్యాం పతిమన్వగాత్. ఆ కూతుర్ని అలాగే విడిచిపెట్టి ఆమె కూడా తనువు చాలించింది. అప్పుడు ఆమెకు క్రమంగా వైరాగ్యం కలిగింది. ఇది గొప్ప విషయం. జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక్క ఆమె మిగిలింది. ఒక సంపద ఉంది. అనేక మంది ఆమెను ఆశించడం మొదలుపెట్టారు. అందులో ఎవడు యోగ్యుడు అనిపించలేదు. తండ్రి మరణించిన వైనం, తల్లిపోయిన వైనం కనబడుతున్నది. జీవితం అంటే ఏమిటో అర్థమైంది. నన్ను ఎంత ప్రేమగా పెంచారు, కానీ ఏం మిగుల్చుకోగలిగారు? కళ్ళ ముందే పోయారు వాళ్ళు. పిల్లల గురించి ఆలోచిస్తూ పోతారు కదా. పోయిన తర్వాత వాడి పిల్లలకి ఏం చేయగలరు? కొంత నాస్తికంగా ఆలోచిద్దాం. నాస్తికుడు కూడా దిగులు పడకూడదు. నిజానికి నా తర్వాత వాళ్ళు బాగుండాలని నాస్తికుడు అనుకునే హక్కే లేదు. ఇంకా ఆస్తికుడైతే పోనీ ఏదో రూపంలో ఆత్మరూపంలో ఉంటాడు, పట్టించుకుంటాడు అని అనుకోవచ్చు. వీడు పోతాడు, పోయేకేముంది, ఏమీ లేదు. కానీ ఆ విధంగానే చూసినా వైరాగ్యం రావాలి. నాస్తికుడు వైరాగ్యం వస్తే దుఃఖం వస్తుంది. ఆస్తికుడికి వైరాగ్యం ఉంటే జ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. అది తెలుసుకోవాలి. అదే యాభ్యాం ఉత్పాదితాహం యాభ్యాంచ పరిపాలిత పితరౌ కుత్రతౌ యాతౌ. ఎవరి చేత నేను రక్షింపబడ్డానో పోషింపబడ్డానో వాళ్ళే వెళ్ళిపోయారే. దేహినో ధిక్ అనిత్యత. మంచి మాట అండి. దేహినో ధిక్ అనిత్యత. ఈ దేహం ధరించిన వాళ్ళకి ఛీ అంతా అనిత్యమే అన్నది. ఈ అనిత్యం చూస్తేనే ఛీ అనాలి, ఏది నిత్యం కాదు. అయినప్పటికీ ఆ భావం మొదలదు. అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది, నీకు వివేకం కలగాలని ఒక పని చేయి. స్మర నిత్యం అనిత్యతాం. అన్నీ అనిత్యమని నిత్యం స్మరించు అన్నాడు. ప్రతిదీ అనిత్యమని నిత్యం గుర్తుపెట్టుకో, అదే కావాలి. కానీ అది అనుకోమే, అనిత్యములు పోగు చేసుకుంటూ ఉంటాం చిట్ట చివరకు కూడా రూపాయలు లెక్క పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే వాడికి ధైర్యం 99.5 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా రేపు అంటాడు వాడు. అది అంతకంటే మాయ ఇంకొక్కడ కనబడదు. మాయ అంటే తెలిసి కూడా పడిపోతున్నామే, దాన్ని మాయ అంటారు. ఇంకేమున్నది? అంత బాధాకరమండి. ఒక ఆయన పాపం మరణకాలం వచ్చింది, ఏదో చెప్పాలనుకున్నట్ట నోరు పెగలట్లేదు. ఆ డాక్టర్ని పిలిచి ఏదో ఇంజక్షన్ ఇప్పించండి అన్నారు. ఎందుకంటే బాగు చేయడానికి కదా, ఏదో చెప్పదలుచుకున్నాడు, చెప్తే వినేద్దాం. ఎక్కడేం దాచిపెట్టాడో అంటే ఆఖరికి ఇంజక్షన్ ఇస్తే ఆఖరికి పలికి అక్కడ చీపురు ఉంది, మ్యాక్ కొరికేస్తుంది అన్నట్టు. పోయేవాడికి చీపురు మ్యాక్ కొరికితే ఏంటో కుక్క కొరికితే ఏంటండి. కానీ ఊరుకోదే. బుద్ధి అంత భయంకరమైనది. అనిత్యం పట్ల అలా పట్టు వేలాడుతుంది. విన్నప్పుడు మనకే అనిపిస్తుంది, కానీ తర ఎవరిదేరా అని ఇది ఇక్కడ. అలాంటిది మంచి యవ్వనంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఎదురుగా మరణించిన వైనం చూడగానే ఆమెలో పరిణామం వచ్చింది. దాని దేహినో ధిక్ అనిత్యత. ఈ వాక్యం చాలా బాగుంది కనుక 1-2 సార్లు చెప్తాం, పొరపాటు గుర్తుండిపోతుందేమోనని. దేహినో ధిక్ అనిత్యత. ఎందుకంటే
అహో దేహోప్యహోంగత్వం యథా పిత్రో పురో మమ ఇది నిశ్చత్య. ఎవరి వల్ల ఈ తనువు వచ్చిందో వాళ్ళ తనువులే నా కళ్ళ ముందు పోయాయే, ఇంకేమున్నది అని సా బాల విజితేంద్రియ మానస. సాధనకు అన్నిటికంటే కావాల్సింది మొత్తం ఇది ముఖ్యం. ఇంద్రియాల్ని మనస్సుని జయించింది ఆ తల్లి. అంటే వాటి వికారాలకు లోను కాకుండా బ్రహ్మచర్యం దృఢం కృత్వా, దృఢమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తప ఉగ్రం చచార, ఉగ్రమైన తపస్సును ఆచరిస్తున్నది. ఆ చోటు ఏది ఎంచుకున్నదంటే ఉత్తరార్కుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ. ఉత్తరార్కుడు ఎలా వచ్చాడో చెప్పుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి తిన్నగా ఉత్తరార్కస్య దేవస్య సమీపే స్థిరమానస, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకునేది. ఆ ప్రాతకాలం వెళ్ళి సాయంకాలం వరకు వివిధ నియమాలతో తపస్సును ఆచరిస్తూ ఉండేది అక్కడ. తస్యాం తపస్యమానాయా ఏకాచ్ఛాగి లఘీయసి తత్ర ప్రత్యహమాగత్య తిష్ఠే తత్పరతో అచల. చిత్రం ఏంటంటే తపస్సు గడుతూ ఉంటే పొద్దున్న వెళుతూ ఉంటే ఒక మేక వచ్చేది టీంతో. పైగా మేక పిల్ల లఘీయసి, ఒక చిన్న మేక పిల్ల ఈమెతో పాటు వచ్చేది. ఈమె తపస్సు కూర్చున్నంతసేపు అక్కడ కూర్చునేది, ఏదో రక్షకురాల్లాగా. పైగా అక్కడ దొరికే గడ్డిని మాత్రమే తింటూ అలా చూసేది. ఆవిడ లేచి వెళితే ఆవిడతో పాటు వెళ్ళేది. ఇలా కనిపెట్టుకుంటూ ఉన్నదండి. ఇలా ఎంతకాలం తపస్సు చేస్తుందో అంతకాలం. తృణపర్ణాదికం కించిత్ సాయమభ్యభృత్య అవహృత్య సా తత్కుండపీత పానీయ స్వస్వామి సదనం వ్రజేత్. అక్కడున్న కుండములో జలము తాగుతూ, ఉత్తరా కుండంలో జలం తాగుతూ, అక్కడున్న గడ్డే మేస్తూ ఏదో అనుబంధంతో ఈమెను విడిచిపెట్టకుండా అక్కడ తపస్సు చేసుకుంటుంది. తతయుద్ధం వ్యతీతాసు పంచశాసు సమాసు. ఇలా 5 సంవత్సరాల తపస్సు సాగింది. లీలయా విచరన్ దేవస్తత్ర గౌర్యా సహాగత. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మేక తపస్సు చేస్తుందని, తపస్సు చేస్తున్న దగ్గర మేక ఉంది, అది మేక తపస్సు. అదొక తపస్సే కదా నియమంగా. దీన్ని చెప్పే అందం ఒకటి ఉంటుందండి. ఆ అందం మా శ్రీనాథుడు తీసుకున్నాడు. నిత్యము నిష్ఠతోడ ధరణీసుర కన్యక కాశీనుత్తరాదిత్యుని పార్శ్వభాగమున తీవ్ర తపంబొన రింప వచ్చి సాంగత్యము చేసే కూర్చి చెలికత్తియ కైవడి ఒక్క మేక సంప్రీత్యను లబ్ధి అంగనయు ప్రేమయునర్చుచునుండే దానిపై. అలా కనిపెట్టుకుంటూ ఆ మేకపిల్ల చూస్తుంటే ఆ మేక మీద తనకి కొంచెం వాత్సల్యం కలిగింది. రాత్రి దుర్వాప్రవాల చర్వణమునర్చి ఉత్తరాదిత్య కుండిక నుదకమాడి పగలు నాల్జాలు సేవించు పద్మనయన వత్సలత మీర నెలమోక వయసు మేక. ఎలమోక వయసు మేక అంటే లేత మొక్క లాంటి వయస్సున్న మేక, తను ఎలమోక వయసు మేక అన్నాడు. అన్ని తెలుగు మాటలతో చూపిస్తున్నాడు. అయితే ఈవిడికి వచ్చిన వైరాగ్యం గురించి కూడా ఆయన చెప్పే తీరు చాలా బాగుంది. అనుచు నిర్వేదమును పొందిన అలరుబోడి పురుషుడెవ్వని చిత్తంబు చొరగనీక బ్రహ్మచర్య వ్రత స్థితి పదిలపరిచి ఉత్తరాదిత్యు కడకేగే. ఉత్తరాదిత్యు కడ చేసే ఉగ్రతపము, ఉత్తరాదిత్యు కడ చేసే ఉగ్రతపము. ఇలా తపస్సు చేస్తూ నిష్ఠగా ఉంటుంటే అక్కడ మేకగా అలాగే కనిపెట్టుకుంటుంది. ఇలా తపస్సు చెయ్యగా 6వ ఏడు ప్రవేశించింది. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చారు. కాశీలో పార్వతీ పరమేశ్వరులు సంచరిస్తూనే ఉంటారు ఎల్లవేళలా. అయితే అందరికి కనబడతారా అంటే వాళ్ళని చూసే యోగం ఉండద్దు. పైగా యోగం ఉన్న వాళ్ళు కనిపించాలనుకుంటే కనిపిస్తారు, వాళ్ళు అనుకోవాలి, మనం అనుకుంటే లాభం లేదు. ఇక్కడ తపస్సు చేస్తున్న చూసి శర్వాణి సహితుడైన పరమేశ్వరుడు ఒక్కసారి అటు తిరుగుతూ ఉండగా గౌరీదేవికి దయపుట్టింది. చూడు ఆమె ఎంత తపస్సు చేస్తున్నదో. పైగా వయస్సులో చాలా చిన్నది. చిన్న వయస్సులో అంటే బుద్ధి కలిగి తపస్సు చేయడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఇంద్రియాలు బాగా పటుత్వంతో ఉన్న వయస్సులో దేవుడు, దెయ్యము, ధర్మము, శాస్త్రము ఏవి పట్టం. తపస్సు ఏమిటి, వయస్సు ఏమిటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ తల్లి కూడా అలాంటి వయస్సులోనే తపస్సు చేసి హిమత్పర్వతాలతో. అదే ఆవిడ కొంచెం తెలుసు, ఇలాంటి వాళ్ళు పోల్చుకోగలదు. చూడు ఎంత తపస్సు చేస్తుందో. ఈ ప్రత్యక్షమే ఏదైనా వరమిస్తే బాగుంటుంది అని శివుడితో చెప్పినది. అప్పుడు శర్వాణీగిర మాకర్ణ్య తత శర్వ కృపానిధి. అప్పుడు శివుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆమె కళ్ళు మూసుకుంది. సమాధి స్థితిలో ఉందిట. అది సామాన్యమైన దొరకడం. సమాధి మీలితాక్షీం తాం. అలాంటి సమాధి స్థితిలో ఉన్న ఆమెను చూసి ఆయన సులక్షణే ప్రసన్నాస్మి. ఓ సులక్షణ, నీ పట్ల నేను ప్రసన్నునయ్యాను. ప్రసన్నోస్మి వరం వరయ సువ్రతే. సువ్రతే గొప్ప వ్రత నియమం పాటిస్తున్నదానా, నీకేం వరం కావాలో కోరుకో. పైగా చిరంఖిన్నాసి తపస కస్తేస్తోహ మనోరథ. చాలా కాలం తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏమిటో చెప్పు అనగానే
ఆమె ఒక్కసారి స్వామిని చూసి, సమాధి స్థితిలో ఉన్న ఆమె బహిర్ముఖురాలు ఎప్పుడయిందంటే స్వామి వచనం విన్నాకే, అంతవరకు బహిర్ముఖత్వం కాలేదు. అప్పుడు స్వామిని చూడగానే సాపి శంభోర్గిరం శ్రుత్వా ముఖపీయూషవర్షిణి మహాసంతాపశమని లోచనే ఉదమే లయత్. ఆయన ముఖం నుంచి అమృతం జాలువారినట్టు ఈ మాటలు జాలువారే. అవి మహాసంతాపశమని, స్వామి వచనములు ఎలా ఉన్నాయంటే గొప్ప తాపాన్ని కూడా పోగొట్టే విధంగా ఉన్న వాక్కులు విన్న వెంటనే త్రియక్షం ప్రత్యక్షమావీక్ష వరదానోన్ముఖం పురః, 3 కన్నులు వాణ్ణి తన 2 కళ్ళతో చక్కగా చూసి, దేవీంచ వామభాగస్థాం, ఆయనకి ఎడం వైపు ఉన్నటువంటి అమ్మవారిని చూసి ప్రణనామ కృతాంజలి, 2 చేతులు దోయిలించి పరవశించి అంటోంది ఇక్కడ, కృపానిధే మహాదేవా ఎదిదేయో వరో మమ, నువ్వు నాకు వరం ఇస్తానన్నావే, నిజంగా నాకు వరం ఇవ్వదలుచుకుంటే ఆ వరం ఏదో మేకకివ్వయ్యా. మీనకేతన దమన, ఈ మేకపిల్ల ప్రాణసఖివోలే నా యొద్ద బాయకుండు. మీనకేతన దమన, మంచి శబ్దం ఇక్కడ, అంటే మన్మధుణ్ణి నిగ్రహించిన వాడా, ఈ మేకపిల్ల ప్రాణసఖివోలే నా యొద్ద బాయకుండు, నాకు చెలికత్తుల చూడు విడిచిపెట్టకుండా అలాగా నన్నే అంటిపెట్టుకుంది. శర్వ, ఈ నోరుమాలిన జంతువునకు మొదలు వరమిమ్ము పిదప నాకు, నా వరం సంగతి తర్వాత, ముందు మేకకు వరం ఇవ్వనది, అది గొప్ప లక్షణం అండి. అంతేగాని తనేమీ కోరుకోలేదు, తపస్సు చేసింది అంతే, తనకంటూ కోరిక కూడా వ్యక్తపరచలేదు, ఇప్పుడు పరచలేదు, తర్వాత పరచదు. అంటే ఆ మనస్థితి మనం అర్థం చేసుకోవాలి. కేవలం వైరాగ్యంతో కూడిన శుద్ధ భక్తితో తనను తాను శుద్ధురాల్ని చేసుకోవాలని చేసిన తపస్సు. అజసావి వరాక్షేష, అదిని వరాకి, అదే వర్కరి సంస్కృతంలో ఆ శబ్దం, అది మేకపిల్ల. తర్హి ప్రాగను గృహ్యతాం వక్తుం పశుత్వాన్నో వేతి, ఎందుకంటే దాని తరపున అడుగుతున్నానంటే దానికి నోరు లేదు కదా, నాకైతే నోరుంది, ఇది వరం కావాలని అడుగుతాను, అదేమనుకుంటుందో ఆ వరం నాకు తెలియదు, సర్వేంగితజ్ఞుడు లేని నీకు ఏం చేయాలో తెలుసు. కాబట్టి వక్తుం పశుత్వాన్నో వేతి కించిన్ మద్భక్తి పేసర, నేను నీపై భక్తితో నిన్నంటి పెట్టుకుని కూర్చుంటే నాపై భక్తితో నన్నంటి పెట్టు కూర్చుంది. భక్తులకు వరం ఇవ్వడం అనేది నీ నియమమైతే నన్నంటి పెట్టుకున్న ఈ భక్తురాలకు వరం ఇవ్వడం నాకు అవసరమేగా, కానీ వరం ఇచ్చే శక్తి లేదు కనుక నీ ద్వారానే ఇప్పిస్తున్నాను. ఇది వాచం నిశమ్య ఈశ, ఈ మాట విన్న వెంటనే శివుడికి మహానందం కలిగిందిట. ఎందుకంటే పరోపకృతిశాలిని, శివుడికి ఇష్టమైనది ఏమిటంటే పరోపకార బుద్ధి అంటే చాలా ఇష్టానికి. తన కోసం కాకుండా మరొక జీవి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ అడిగిందే అది చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే తను కనబడ్డమే అరుదైనప్పుడు ఎన్ని వరాలు కోరుకోవాలి, అవన్నీ పక్కన పడి మేక కోసం వరం కోరుకుంటున్నదంటే పరోపకృతిశాలిని. వెంటనే వాళ్ళ ఆవిడితో అంటున్నాడు, చూసేవా ఇవి ఎంత గొప్పదో, ఆశ్చర్యం కొన్నది. సాధూనాం ఈదృశీ బుద్ధి పరోపకరణోర్జిత, పరోపకారం అనే బలం కలిగిన బుద్ధి సత్పురుషులకు ఇలాగే ఉంటుంది సుమా. కనుక శివుడికి ఇష్టమైనది పరోపకార బుద్ధి. ఇలాంటివి తెరుచుకుని సాధనలోకి తెచ్చుకోగలిగా. మనం ఆశ్రయించిన వారి క్షేమం చూడకుండా కేవలం మన కోసమే చూసుకున్నట్టయితే అది స్వార్థం అవుతుంది. స్వార్థం పరమేశ్వరుడు మెచ్చడు. త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు కదా, త్యాగం అన్నిటికంటే గొప్పది. వేదాంత భాషలో త్యాగానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నా మొదటి నుంచి త్యాగం అలవాటు చేసుకోవాలండి. స్వార్థ బుద్ధి కాకుండా త్యాగ బుద్ధి అనేది చాలా విశేషం సుమా. సాధూనామిదృశీ బుద్ధి, ఆ మాట కూడా అందమైన మాట. సత్పురుషుల బుద్ధి ఇలాగే ఉంటుంది. తే ధన్యా సర్వలోకేషు, పురాణాలు చదివేటప్పుడు ఇలాంటి ఉపదేశ వాక్యాలు చాలా సేకరించుకుంటే ప్రపంచంలో ఎవరికైనా పాఠం చెప్పగలిగే శక్తి మన ఋషులకు ఉందని తెలుస్తుందండి. ఏ కాలానికైనా సరిపోతుంది. అలాంటి శ్లోకాలు ఇవి. తే ధన్యా సర్వలోకేషు సర్వధర్మాశ్రయాశ్చతే యతంతే సర్వభావేన పరోపకరణాయయే. ఎవరు పరోపకారం కోసం ఆలోచిస్తారో వారు గొప్పవాళ్ళు, వారు ధన్యులు. అన్ని ధర్మాలు పరోపకారం అనే ధర్మాన్ని ఆశ్రయించుకుంటాయి సుమా. కనుక పరోపకారం అన్నిటికంటే గొప్పది. అదే మనం ఆశ్రయించిన వాళ్ళకి ఏమి ఇవ్వకుండా మనకు దొరికింది కానీ మనమే తీసేసుకుందాం అనుకోవడం కాదు. మనం ఆశ్రయించిన ప్రతి వారికి అందించి తర్వాత తీసుకోవాలట. అందించగా మిగలలేదు అనుకోండి, అదే సంతోషం అనుకోవాలి. ఇలాంటి కథే రంతిదేవుడి కథలో మనకు భాగవతంలో చూపిస్తాడు. అతను విష్ణువుకి ప్రీతిపాత్రుడు అయ్యాడు. ఇక్కడ ఈమె ఈ విధంగా ప్రీతిపాత్రుడు అవుతుంది. దీన్ని బట్టి సరిగ్గా కపిల గీతలో కపిలాచార్య చెప్పిన మాట గుర్తుకొస్తుంది. భూతగ్రామమును బాధిస్తూ విగ్రహాల్లో నన్ను పూజించిన వాడి పట్ల నేను ఎప్పుడూ ప్రీతి చెందను సుమా. ఎవడు పరోపకార బుద్ధితో ఇతరులకి మేలు చేస్తాడో వాడు నిజమైన భక్తుడు నాకు అని చెప్పాడు.
అందుకు భగవత్ప్రీతికి చేయవలసినది అది పని, స్వార్థం కాదు చెప్తున్నది. కానీ భక్తి యొక్క ఉదాత్తత మనం తెలుసుకున్నట్లయితే అందరూ భక్తులు అయితే బాగుండని కోరుకోవాలి. సాధువులు అవుతారు అందరూ, సాధువుల బుద్ధి ఈ విధంగా ఉంటుంది. అందుకే సంచయా సర్వవస్తూనాం చిరం తిష్టంతి నోక్వచిత్ సుచిరం తిష్టతే చైకం పరోపకరణం ప్రియే. కూడబెట్టుకున్నవన్నీ కూడా మిగులుతాయో మిగలవో చెప్పలేము, ఒక్క పరోపకారం మాత్రమే మిగులుతుంది సుమా. ఇది శివుడు చెప్పిన గొప్ప మాట. అందుకే ధన్యా సులక్షణా చేసా యోగ్యానుగ్రహ కర్మణి బ్రూహిదేవి వరోదేయ. కనుక ఇంకేం వరం ఇస్తావు ఇవ్వు అన్నాడు. ఆవిడకి అప్పు చెప్పాడు బాధ్యత. ఇది ఆవిడ కదా ప్రేరేపించి తెచ్చింది. కోసే ఛాగ్యే చకప్రియే, ఈ మేకకు కూడా ఏమి ఇవ్వాలి ఇవ్వు, నువ్వే నిర్ణయించి చూద్దాం అని అమ్మవారికి చెప్పాడు. ఇక్కడ ఆవిడ నిర్ణయమైనా ఏ నిర్ణయమైనా రెండూ శివ సంకల్పమే, అంతే కదా. అప్పుడు అమ్మవారు చెప్తున్నారు అద్భుతంగా, సర్వసృష్టి కృతాంకర్త సర్వజ్ఞ ప్రణతార్తిహన్ సులక్షణ శుభాచార. నేను ఈమెకి ఇస్తున్న వరం ఏమిటంటే ఈమె నాకు సఖిగా ఎల్లవేళలా ఉండుగాక. ఎవరు? సులక్షణ. వరం మాత్రం మేకకిమ్మని అంది కానీ ఇవిడు ముందు ఈవిడికి ఇచ్చింది. ఈ సులక్షణ నాకు ఎప్పుడు సఖిగా ఉండాలి. ఎలాంటి సఖిగా అంటే పార్వతీదేవి తన దగ్గర ఉన్న చరికత్ర పేర్లని చెప్తుందండి. మనం కూడా విందాం పేర్లు ఎంత బాగున్నాయి. ఎందుకంటే పిల్లలకు కొత్త పేర్లు పెట్టడానికి చాలామంది తపన పడుతూ ఉంటారు, దానికోసం అవి ఇవి వెతుకుతూ ఉంటారు. ఒక్కొక్కసారి రాక్షసుల పేర్లు కూడా పెట్టేసుకుంటుంటారు. అందుకు సరి అయిన పేర్లు కావాలంటే అందమైన పేర్లు. పార్వతీదేవి చరికత్తులు ఎంత గొప్ప భాగ్యం. అక్కడ తిరుగుతూ ఉంటే ఎప్పుడూ ఉంటాం అమ్మ దగ్గర, ఎంత గొప్ప భాగ్యం. అలాంటి చరికత్తులు కొందరు పేరు చెప్తుంది. యథా జయాచ విజయ యథాచైవ జయంతిక శుభానంద సునందాచ కౌముదీచ యథోర్మిళ. పేర్లు జయ, విజయ, జయంతిక, శుభ, నంద, సునంద, కౌముది, ఊర్మిళ, చంపకమాల, మలయవాసిని, కర్పూలలతిక, గంధధార, అశోక, విశోక, మలయగంధిని, చందన నిశ్వాస, మృగమదోత్తమ, కోకిలాలాప, మధుర భాషిణి, గజ్జపజ్జనిధి, గాన చిత్తహర, అనుక్తజ్ఞ, దృగంచలింగితజ్ఞ. పేర్లు చూడండి. అనుక్తజ్ఞ అంటే చెప్పకుండానే తమ నాయకురాల విషయం తెలుసుకుని చేసేది అనుక్తజ్ఞ. అలాగే దృగంచలింగితజ్ఞ, కంటి సైగలతోనే విషయం అర్థం చేసుకుని చేయగలిగేది ఆమె. అలా కృత మనోరథ, ఏమనుకుంటున్నదో యజమానురాలు దాన్ని వెంటనే చేసేటువంటిది. అలాగా వీళ్ళందరూ ఎలా ఉన్నారో యద్వత్ తథా ఏషా సులక్షణ. ఈ చలికత్తెల వలె ఇకపై సులక్షణ ఉంటుంది. ఈ పేరు మార్చను, ఈ పేరుతోనే ఉంటుంది నా దగ్గర. వాళ్ళ నాన్న భలే పేరు పెట్టాడు. అది సులక్షణ పేరుతో ఉంటుంది నా దగ్గర. అంటే అమ్మవారి దగ్గర, గౌరీదేవి దగ్గర ఆ కైలాసంలో చలికత్తెగా ఉండే భాగ్యం ఈమెకి లభింపజేసింది. పైగా ఉన్న వాళ్ళల్లో ఈమె నాకు చాలా ప్రీతిపాత్రులు అయిపోతుంది. ఈమె గొప్ప పని అప్పచెప్తాను. అతి ప్రియా భవిత్రీమే యదా బాలబ్రహ్మచారిణి. ఈవిడ బాలబ్రహ్మచారిణి, బాల వయస్సులోనే బ్రహ్మచర్య దీక్షలోకి వచ్చేసింది. అనేనైవ శరీరేణ దివ్యావైవ భూషణ. ఈ శరీరమే దివ్యత్వం పొందుతుంది. ఇప్పుడు అంటే మానుష్య శరీరంలో ఉన్నవాళ్ళు పైలోకాలకు వెళ్ళలేరు. కానీ ఈ శరీరంలో ఉన్న మానుష లక్షణమైన పంచభౌతిక లక్షణము తీసి ఇదే శరీరానికి దివ్యత్వాన్ని ఇచ్చి అప్పుడు నా లోకంలో చిలికత్తగా పెట్టుకుంటారు. దివ్యావయవ భూషణ, దివ్య అవయవ భూషణ, దివ్యాంబర, దివ్యగంధ, దివ్య జ్ఞాన సమన్విత సమయా మాం సదేవాస్తాం చంచామరధారిణి. చామరము పట్టుకుని నా దగ్గర సంచరిస్తుంటుంది, చామరము వీచుతూ ఉంటుంది. అంటే ఎంత దగ్గరతనమో చూడండి. అమ్మవారి దగ్గర చామరాలు పట్టుకుని వీచడం అంటే చిన్న విషయమా? ఇంకేదో తాంబూలం ఇవ్వడం అంటే తాంబూలం ఇచ్చే పక్కడిపోవచ్చు. చామరం అయితే పక్కన అవసరం ఉన్నా లేకపోయినా లాంఛనానికి కూడా పక్కన నిలబడాలి కదా. అదే చామరం పట్టుకుని నా పక్కన ఎప్పుడు ఉంటుంది. ఇక ఈ మేక సంగతి చెప్తాను చూడండి. అంటే ఈమె అడిగింది మాత్రం ముందు మేకకు వరం ఇమ్మని, కానీ అలా వరం ఇమ్మని అడిగిన ఆమెకి ముందు వరం ఇవ్వాలని అమ్మవరం అని ఇచ్చాను. మేకకు వరం ఇస్తాం. ఏషాపి కాశీరాజస్య కుమార్యస్త్యుహ వర్కర్రి అత్రైవ భోగాన్ సంప్రాప్య ముక్తిం ప్రాప్స్యత్యనుత్తమం. తర్వాతి జన్మలో ఈమె అప్పుడు కాశీరాజుకి కుమార్తెగా కలుగుతుంది. అన్ని భోగాలు అనుభవిస్తుంది. అప్పుడు అన్ని భోగాలు అనుభవించి ఈ కాశీలోనే మరణించి ముక్తిని పొందుతుంది. ఇది ఆ మేకకి ఇచ్చిన వరం. ఈ విధంగా మేకను అనుగ్రహించారు. ఇదంతా కుండమునందు చేసిన తపస్సు వల్ల కొద్ది రోజుల్లోనే తపస్సు పడిపోయింది. క్షేత్రమహిమండి. కొన్ని చోట్ల కొన్ని వేల వేల ఏళ్ళు చేసిన పండని తపస్సు క్షేత్రం యందు శీఘ్రంగానే పండుతుంది. అది నియమం గట్టిదైనప్పుడు, హృదయానికి సాధు లక్షణాలైనప్పుడు ఇంకా పండుతుంది. ఆ క్షేత్రంలో మళ్ళీ గొప్ప తీర్థం దగ్గర చేస్తే ఇంకా పండుతుంది. ఆ గొప్ప తీర్థం ఏది?
ఉత్తరార్క తీర్థం, ఈ కుండము దాని మహిమ ఇది. అనయా త్వక్క కుండేస్మిన్, ఈ అర్క కుండం గొప్పది. వీళ్ళ తపస్సు వల్ల ఇది ఇంకా గొప్పదైపోయింది. ఇది పుష్యమాసి రవేత్తిని, ఇక్కడ పుష్యమాసంలో ఆదివారం నాడు కానీ స్నానం చేసినట్లయితే వాళ్ళు దివ్యమైన స్థితిని పొందుతారు. రాజపుత్రీ తత పుణ్యాదస్వేషా శుభలోచన వరదాన ప్రభావేణ తమ విశ్వేశ్వర ప్రభో. ఇప్పుడు తర్వాత రాజకుమార్తెగా పుడుతుంది, కానీ ఇప్పుడు మేకే, కానీ ఈమె కూడా ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ కుండానికి పేరు మార్చుతాను. అర్క కుండ మనకు మరొక పేరు పెడుతున్నాను, వర్కరీ కుండ మిథ్యాక్ష. అందుకే వర్కరీ కుండని ఇప్పటికీ పేరుతో చెప్తున్నారు. ఎన్ని రకాల దాడులు జరిగినా, ఎన్ని మన నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకుంటున్నా ఇంకా మిగిలిన్నాయండి ఆనవాళ్ళు కాశీలో. అది కాశీ గొప్పతనం. ఎన్ని కోల్పోయామో, కోట్ల కొలది కోల్పోయాం, కానీ ఇంకా కోట్ల కొలది మిగిలి ఉన్నాయి. అది కాశీ యొక్క గొప్పతనం. కొన్ని పునరుద్ధరింపబడుతున్నాయి, కొన్ని కనబడకుండా పోయాయి. ఏమైనప్పటికీ కాశీలో ఆ తేజస్సు ఎప్పుడు క్షయించదని తెలుసుకోవాలి. ఎన్నెన్ని దేవతల గురించి కాశీఖండాది గ్రంథములు వర్ణింపబడుతున్నాయో అలాంటి దేవతల ఆలయాలు వేల కొలది ధ్వంసమైపోయాయి, కానీ ఆలయాలున్న దేవతల చోట్లలో ఉన్న శక్తి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళలేదు. అది కాశీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అందుకే కాశీలో కూర్చుని కాశీక్షేత్ర వైభవం చెప్పుకుంటే మనం చూడలేనివి, ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనివి అవన్నీ సేవించిన ఫలం లభిస్తుందండి. అది దీని యొక్క గొప్పతనం. అలా ఇక్కడ వర్కరీకుండ మిథ్యాక్షాత్ వర్కకుండస్య జాయత ఏతస్యా ప్రతిమా పూజ్య. ఇక్కడ ఆ సూర్య ప్రతిమ అందరి చేత పూజింపబడుతుంది సుమా అంటూ ఇంతవరకు ఉత్తరార్క మాహాత్యాన్ని చెప్తూ ఆ తర్వాత మాహాత్యంలోకి వెళ్తున్నారు. లోలార్కస్య చ మాహాత్మ్యం ఉత్తరార్కస్య చ ద్విజ కథితంతే మహాభాగా సాంబాదిత్యం నిశామయ. ఇప్పుడు చెప్తుంది సాంబాదిత్యుని కథ. ఈ సాంబాదిత్యుడు అనేటివాడు ఇక్కడ చైతీగంజ్ నుంచి గథోళియా కేంద్రం వైపు వెళుతూ ఉంటే ధ్రువేశ్వరుడిని శివుడున్నాడు. ధ్రువుడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం అక్కడుంది. ఆ ధ్రువ చరిత్ర కూడా కాశీఖండంలో చాలా గొప్పగా వర్ణింపబడుతుంది. ఆ ధ్రువేశ్వరుడికి సమీపంలో ఉంటుంది ఈ సాంబాదిత్య క్షేత్రం, చాలా విశేషమైనది. ఈ సాంబాదిత్య కథ చెప్తూ సాంబుడు అంటే కృష్ణపుత్రుడైన సాంబుడు. ఈయన కాశ్మీరంలో సాధన చేసిన విషయం మనం చెప్పుకున్నాం, కానీ ఆయన ఎన్ని చోట్ల సాధన చేశారు, కానీ ఆయన సిద్ధి లభించిన చోటు మాత్రం కాశీలోనే లభించింది సాంబుడికి. ప్రధానంగా కాశీక్షేత్రంలో ఆయన సాధన చేశారు. అయితే కాశీకి పూర్వమో కాశీ తర్వాత ఆయన కాశ్మీర దేశానికి కూడా వెళ్ళినట్లు మనకి ఆయన సాంబ పంచాశిక మొదలైన వాటి ముందు రాసినటువంటి రచనలు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయన్ని తరింపజేసింది కూడా కాశీక్షేత్రమే. ఈ సాంబుడి వృత్తాంతాన్ని, సాంబాదిత్య వృత్తాంతాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే సాంబుని పేరు ఒక పురాణం కూడా ఉంది ప్రత్యేకించి, దాని పేరు సాంబ పురాణం. నారద మహర్షి సాంబుడికి సూర్య భగవానుడి మహిమ చెప్తాడు. అది పెద్ద పురాణమే. అది సూర్యుని గురించి అన్ని విషయాలు అందులో ఉన్నాయండి. నిన్న మనం చెప్పుకున్న మార్కండేయ పురాణంలోని అంశములు, మరొక చోట విష్ణు పురాణంలోని అంశములు, అన్ని సాంబ పురాణాలు ఉన్నాయి. పేరు సాంబ పురాణం కనుక సాంబుడు అంటే శివుడు పురాణం అనుకోవచ్చు, కానీ సూర్యుని పురాణమే అది మొత్తం. సాంబుడికి చెప్పాడు కనుక ఆయన పేరుతో పురాణం ఉంది. అధ్యాయాలని చాలా అందంగా ఉంటాయి. ఒక చిన్న చిన్న అధ్యాయాలతో సూర్యుడికి సంబంధించిన ఎన్ని విశేషాలు చెప్తారు, ఆయన మహిమలు చెప్తారు. ఆయన భక్తుల గాథలు ఉన్నాయి, సూర్య భక్తుల గాథలు ఉన్నాయి. దానికి తోడు సూర్య ఉపాసన విధానాలు అందరూ చెప్తాడు. అనేక రకాలుగా ఏ విధంగా ఉపాసించాలి, ఎన్ని ఆదివారాలు ఉన్నాయి, ఎన్ని సప్తములు ఉన్నాయి, ఆ సప్తముల పేర్లు ఏమిటి, ఇలాంటివన్నీ సాంబ పురాణంలో మనకు కనబడతాయి. అలాగే సూర్యమూర్తి భేదములు, వాటిని మలచే పద్ధతులు, ప్రతిష్టా విధానముల గురించి అంశములు, ఇవన్నీ సాంబ పురాణం చెప్తుంటాయి. దీన్ని బట్టి పురాణ వాంగ్మయం అతి విస్తారపడి మనం అనుకుంటా 18 మహాపురాణాలు కాదండి, 18 ఉప పురాణాలను కొందరంటారు. ఇవి కాక మరికొన్ని పురాణాలు కనబడుతున్నాయి. అవన్నీ వెంటనే వ్యాసకృతములు అన్నీ కావంటారు కొందరు పరిశోధకులు. వాళ్ళు వ్యాసకృతములు అయినా కాకపోయినా పురాణములు మహర్షి కృతములు. ఎందరో మహర్షులు ఉన్నారు మనకు, మహర్షులు రచించిన పురాణాలు ఉన్నాయి. కనుక ఉపాసన అంశములు ఏవైతే తంత్రాదులు యందు, మంత్రశాస్త్రమునందు, వేదములందు ఉన్నాయో ఆ ఉపాసన అంశాన్ని విస్తారంగా అందించడం కోసం అనేక గ్రంథాలు పుట్టాయి. అలాంటి గ్రంథాలు పురాణాలు, ఇవన్నీ ఋషిప్రోక్తములే కనుక ఆ ఉపాసకులకు అవి ప్రమాణములు. ఇది బాగా తెలుసుకుంటే చాలు. ఆ ఉపాసకులకు ప్రమాణములు. భగవంతుడు ఎవరికి ప్రమాణం అంటే వారిని ఉపాసించేవాడికి ప్రమాణం అండి. మిగిలిన వాళ్ళకి అవ్వచ్చు కాకపోవచ్చు. ఆ భగవంతుడిని ఉపాసించే వారికి అది అనుభవానికి వచ్చి తీరుతోంది కనుక వాళ్ళకి ప్రమాణం. గంగ తడి ఎలా ఉంటుంది, గంగ నీరుకి తడి ఉందా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది? మునిగే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎక్కడ కూర్చొని కబుర్లు ఆడితే వాడికి ఏమీ తెలియదు. గంగ లోతు, గంగ నీటి తడి మునిగి వాడికి తెలుస్తుంది. భగవంతుడు ఉపాసించేవాడికి అర్థమవుతాడు.
కానీ ఉపాసించేవాడికి ఎలా ఉపాసించాలో జ్ఞానం ఇవ్వద్దు, అది ఎవరు ఇవ్వగలరు? ఆ ఉపాసన చేసి సిద్ధి పొంది ఆ దేవతానుగ్రహం పొందిన వాళ్ళు ఇవ్వగలరు. అలాంటి పురాణాలు చాలా వచ్చాయి. అని ఋషులు ఇచ్చిన ఏ పురాణాలని కూడా మనం సాహిత్యాది దృష్టిలతో తీసి వాటి కాల నిర్ణయాలు చేసి పరిహరించవలసిన అవసరం లేదు. అవి తప్పకుండా అనుసరించవలసినదే. ఎందుకంటే ఏ పురాణమైనా వేదాన్ని ప్రామాణ్యంగా ప్రధానంగా భావిస్తుంది. లక్షణములు చెప్తున్నాం. అదేవిధంగా వేదంలో చెప్పిన దేవతను ఆరాధించే పద్ధతులు చెప్తుంది. ఒక సామాన్యులకి సామాన్యమైన పద్ధతులు ఇలా చెయ్యండి అని చెప్తుంది. సామాన్య స్థితి కాకుండా పై స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ తగ్గట్టు జ్ఞానాన్ని చూపిస్తుంది. ఇంత చక్కగా అర్థం చేసుకుని వేదమునకు విరుద్ధంగా కాకుండా చెప్పిన ప్రతి ప్రాచీన గ్రంథము మనకు ప్రమాణమే. ఇది ఒకరు గుర్తుపెట్టుకుంటాం. దాంతో ప్రతి పురాణం మనం స్వీకరించవచ్చు. అలాంటి పురాణాలు ఎన్ని కనబడుతున్నాయో, ఒక్కొక్క పురాణం నుంచి అద్భుతమైన జ్ఞానం ఉందండి. ఎంత జ్ఞానం అంటే ఇప్పుడు ఆధునికం అని చెప్పుకుంటున్న జ్ఞానములు ఏవైతే గొప్పవని మనం అనుకుంటున్నామో అంతకంటే గొప్ప జ్ఞానములు ప్రాచీన పురాణములు అన్నిటి యందు ఉందని నిష్కర్షగా చెప్పవచ్చు. అదొక్కటి తెలుసుకుంటే చాలు. ఇలా పురాణములన్నీ ఉత్కృష్టములే. పురాణముల గురించి ఈ మాట గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాచీన పురాణాన్ని మనం తోలనాడనవసరం లేదు. వాటికి చరిత్రలు అంటగట్టి ఏ కాలంలో పుట్టిందో రీసెర్చ్ చేయడానికి మొదలు పెడతారు చాలామంది. అది పురాణాలకు కూడా టైమింగ్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఆ మాట కొంచెం వేదానికి కూడా టైమింగ్ ఇచ్చారు. వేదానికి కాలం ఏమిటండి అంటే వాడు వినడు. పోనీ ఒకడు నిర్ణయించాడు కరెక్టా అనుకుంటే వాడు వేదానికి ఇది కాలం అంటాడు. వాడికి వెంటనే మనం వాడికి గొప్ప రీసెర్చ్ చేశాడని అవార్డులు ఇచ్చేస్తాం. కొన్ని దశాబ్దాలు కావడం మరొకడు వచ్చి అది ఖండించి అది కాలం కాదంటాడు, వాడికి అవార్డు ఇస్తారు. ఇలా జరుగుతుంటాయి. కానీ వాడికి ఎవడండి కాలం నిర్ణయించగలడు? కానీ కాల నిర్ణయాలతో అవి నిర్ణయించడం కాదు, ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో తెలుసుకోవాలి ఇక్కడ. కనుక వేద ప్రామాణ్యం ఉన్నవి, ధర్మశాస్త్ర ప్రమాణం ఉన్న ప్రతి పురాణము మనం భగవంతుణ్ణి శాస్త్రోక్తంగా ఆరాధించేటప్పుడు, శాస్త్రోక్తమైన రూపాలను ఆరాధించేటప్పుడు పనికొచ్చే ప్రతి పురాణము ప్రమాణమే. శాస్త్రోక్తమైన అన్నాను. అదే కొత్త దేవుణ్ణి సృష్టించి వాళ్ళ పేరు ఒక పురాణం రాసేసి అది తీసుకొచ్చారు అంటే దోషమే. కానీ వేద ప్రోక్తమైన దేవుడు కావాలి. నిగమం ఆగమం ఈ రెండే ప్రమాణం మనకి తెలుసుకోవాలి. వేదము ఆగమం. ఆగమం అంటే మంత్రశాస్త్రం, దేవత ఉపాసన పద్ధతులు చెప్పేది ఆగమాలు. దానికంటే ముందు వేదం. ఈ రెండు అపౌరుషేయములే తెలుసుకో. నిగమము ఆగమము కూడా అపౌరుషేయమే అని నిగమాగమాల్లో ఉంది ఆ మాట. నిగమం అపౌరుషేయం, ఆగమం అపౌరుషేయం. ఈ రెండు విషయాన్ని కలిపి పురాణం మనకు అందిస్తుంది ఇక్కడ. అంటే నిగమాగమాలు ప్రమాణంగా కలిగిన దాన్ని హిందూ మతం అంటారు. ఎవరైనా మిమ్మల్ని హిందూ మతం అంటే ఏమిటంటే మీరేం చెప్పాలి? మీకు ఏవి ఆధార గ్రంథాలంటే ఏం చెప్పాలి? నిగమం ఆగమం. అందులో ఉన్న విషయాలను చెప్పేవి పురాణాలు, ధర్మశాస్త్రాలు. కనుక ఎంత ఉందండి హిందూ ధర్మానికి? ఏదో ఒక్క పుస్తకం కాదుట. ఇంత వాంగ్మయం ఉన్న సనాతన ధర్మంలో పుట్టడం మన అదృష్టం. తరించడానికి ఏ ఒక్కటి పట్టుకున్నా బాగుపడిపోతామని ఇచ్చారు ఇక్కడ. అందుకే సాంబ పురాణంలో చాలా గొప్ప రహస్యాలు ఉన్నాయి. సాంబుడు అంత గొప్పవాడు. ఇతడు శాపగ్రస్తుడయ్యాడు, శాపం నుంచి బయటపడ్డాడు. అప్పుడు ఆయన అనుకుంటాడు సాధనలోకి దిగి, శాపం నాకు వరమయ్యింది అనుకున్నాడు మహానుభుడు ఇక్కడ. ఎందుకంటే దానివల్ల కదా నేను ఉపాసన మార్గంలోకి వచ్చాను, దానివల్ల ఎంత సిద్ధికి వెళ్ళాను. ఆ శాపం లేకపోయింటే నేను కృష్ణుడు కొడుకుగా మామూలుగా తిరిగి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అలా కాదు, నేను సిద్ధపురుషుడిని కాగలిగాను, సూర్యభగవాన్ని అనుగ్రహం పొందగలిగాను అని. అలాంటి సాంబుడి వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తున్నాడు. లోలార్కస్య చ మాహాత్మ్యం ఉత్తరార్కస్య చ ద్విజ కథితంతే మహాభాగా సాంబాదిత్యం నిశామయ. ఇప్పుడు సాంబాదిత్యుని గురించి చెప్తున్నాను విను అని కుమారస్వామి అగస్త్య మహర్షితో తెలియజేస్తున్నాడు. సాంబుడు జాంబవతి పుత్రుడు. ఈ సాంబుడు ఎలా కలిగాడు అనే దానికి మహాభారతం చెప్తుంది. రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు కలిగాడు. సాక్షాత్తు మన్మథుడే. ఒకప్పుడు శివుడి కంటి మంటల్లో తగలబడ్డవాడు రూపంతో వచ్చింది ఇప్పుడే మళ్ళీ. కానీ మన్మథుడే కనుక మన్మథుడిలాగే ఉన్నాడు, పరమాందం. అయితే జాంబవతి అన్నది, నువ్వు నాకు కూడా మంచి సంతానం కనాలి, శివుణ్ణి ఆరాధించని చెప్పింది జాంబవతి. అప్పుడు కృష్ణ పరమాత్మ హిమవత్పర్వతానికి వెళ్ళి ఉపమన్యు మహర్షి దగ్గర ఉపదేశం పొంది శివుని ఆరాధించేటట్లు అద్భుతమైన కథ మనకి ఆనుశాసన పర్వంలో గోచరిస్తుంది. అయితే ఆయనకి శివుడిని ఆరాధించడం అంటే ఇష్టం అంతే, లేకపోతే ఆయనకి శివారాధన వల్ల పొందాలా, శివుడికి తనకి భేదం లేదని చెప్పాడు. అందుకే గురువు ద్వారా శివదీక్ష తీసుకుని శివ సహస్రనామాలు ఉపదేశం పొంది శివుడిని ఆరాధన చేస్తారు. అప్పుడు కలిగిన వాడు సాంబుడు. అందుకే శివుడి పేరు పెట్టుకున్నాడు, ఆయనకి సాంబుడని పేరు పెట్టాడు. ఆ సాంబుడనే పేరుతో ఉన్నటువంటి వాడు ఎంత సౌందర్యంగా ఉన్నాడంటే, సాంబ స్వరూప సౌందర్య గర్వ సర్వస్వమోహిత నననామ ముని తత్ర అసంస్తద్రూప సంపదం. మహా అందగాడండి, మామూలు కాదు, మహా సౌందర్యవంతుడు. ఏ మహానియమాలతో స్త్రీ అయినా
ఆయన సౌందర్యం చూస్తే మనస్సు చలిస్తుందట, అంత మహా సౌందర్యవంతుడు. దానితో గర్వం వచ్చింది. గర్వం రావడానికి ఒక రూపము, విద్యో, గుణము, సంపదో ఏదో ఒకటి కావాలి కదా. గర్వంతో ఉన్నాడు. గర్వం ఉంటే ఎక్కడో దగ్గర బయటపడిపోతాడు. నారదుల వారు వచ్చారు ద్వారకకు ఒకసారి. వచ్చినప్పుడు అందరూ వెళ్ళి, కృష్ణపుత్రులు అందరూ వెళ్ళి నమస్కారం చేసేట. ఈయన మాత్రం నమస్కారం కూడా చేయలేదు కదా, దూరం నుంచి నవ్వుతూ చూస్తున్నాడు. ఇద్దరు గలగానే బుద్ధి చెప్పాలనుకున్నాడు నారదుడు. సమయం కోసం చూస్తున్నాడు, టకీమని చెప్పించకుండా. ఒకసారి ఏం చేశాడంటే, వస్తు వేగంగానే అన్నది, వెంటనే కృష్ణుని చూడాలి పిలువన్నాడు. పిలువనగానే కృష్ణుణ్ణి ఇప్పుడు పిలవాలంటే ఆయన ఏకాంత మందిరంలో ఉన్నాడు, తన కాంతలతో ఉన్నాడు, నేను వెళ్ళకూడదు అన్నాడు సాంబుడు. నేను ఋషిని చెప్తున్నాను, వెళ్ళకపోతే దోషం నీకు వస్తుంది సుమా, చెప్పిస్తానన్నాడు. ఈయన అక్కడ చెప్పిస్తాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. అకాలంగా వచ్చేవి కదా అని చెప్పి వెంటనే కృష్ణుడు, నువ్వు కృష్ణవ్యాధిగ్రస్తుడు కావాలి అన్నాడు. ఇక్కడ ఈ శాపాన్ని చేతి ఇప్పించాలి నారదుడి ప్రణాళిక. తాను నేరుగా ఇవ్వలేదు. అది కృష్ణుడు ఎందుకు చెప్పించాడు, దాని వెనకాల కారణం ఉంటుంది. నారదుడు ముచ్చట తీర్చాడు, లేక ఈయనకి ఏం గర్వం పోవడానికి ఏం పాఠం నేర్పాడు. ఎందుకంటే ఎంత శరీర సౌందర్యం చూసి గర్విస్తున్నాడు కదా, ఆ సౌందర్యం మీద పెద్ద దెబ్బ కృష్ణవ్యాధి. ఇంకా సౌందర్యపరమైన అహంకారం పోతుంది. అంటే అన్నీ బాగున్నంత కాలమే అందరూ అందగాళ్ళు, అందరూ విద్యాధికులు. ఒక్కసారి బుద్ధికి ఏదైనా తగిలితే వచ్చిన విద్య పోతుంది, శరీరానికి ఒక రోగం వస్తే ఉన్న సౌందర్యం పోతుంది. ఇవి చూసా గర్విస్తావు అనే ఒక పాఠం చెప్పడం కావచ్చు. మొత్తాన్ని కుష్ఠవ్యాధిగ్రస్తుడు అవుతాయని శపించాడు. ఎవరు? కృష్ణుడే శపించట. అబ్రవీత్ కుష్ఠమోక్షాయ. అప్పుడు వెంటనే పాదాల మీద పడి, భయంకరమైన శాపం నాకు ఇచ్చావు నాన్న, ఏదో ప్రయోజనంతో ఇచ్చుంటావు కానీ దీని నుంచి ఎలా బయటపడతానని చెప్పు అని శరణాగతులైతే, వ్రజ వైశ్వేశ్వరీం పురీం. వైశ్వేశ్వరీం పురీం అంటే విశ్వేశ్వరుడి పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు. అక్కడే నీ శాపం విముక్తి అవుతుంది సుమా. ఎందుకంటే తత్ర అక్కడేం చెయ్యాలి, బ్రధ్నం సమారాజ్య. బ్రధ్నం సూర్యుడికున్న పేర్లలో ఇదొకటి. సూర్యుడిని ఆరాధించు, అప్పుడు ప్రకృతిని స్వామవాప్యసి, నీ అసలు శరీరం నీకు వస్తుంది సుమా. కనుక ఇప్పుడు నువ్వు కాశీక్షేత్రంలో సూర్యభగవాన్ని ఆరాధన చెయ్యి. ఎందుకంటే మహాపాపాలను కూడా పోగొట్టగలిగే శక్తి కాశీకి తప్ప మరొక దానికి లేదు సుమా. ఇది చాలా గొప్ప విషయం అండి. అందుకే పాపాలను పోగొట్టగలిగే శక్తి కాశీకి ఉన్నది. ఇలాంటి కాశీక్షేత్రానికి వచ్చి పాపాలు చేశారనుకోండి, ఆ పాపానికి నిష్కృతి ఎక్కడా లేదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే కాశీలో పాపం చేయకూడదు, శాస్త్ర సమ్మతమైన ప్రవర్తనతోనే జీవించాలి. నీకు తెలియక ఎక్కడెక్కడో ఏవో చూసి కూడా పెట్టుకున్నావు అనుకో, తెలుసో తెలియకో అవి పోగొట్టే శక్తి కాశీకి ఉంది. కాశీకి వచ్చేక మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తెలుసో తెలియకో ఏవో చేస్తే వాటి క్షమించబడితే ఉంటాయి. కానీ తెలిసి నువ్వు ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా చేస్తే మాత్రం అది భయంకరం అవుతుంది సుమా. కానీ పాపాలు పోగొట్టులో కాశీకి మించింది లేదు. అది ప్రాయశ్చిత్తానికి 2 ఆధారాలట. క్షేత్రాల్లో కాశీ, నదుల్లో గంగ. ఈ రెండింటి మించింది లేదు, తెలుసుకోండి. అలాంటిది నరునికి ప్రాయశ్చిత్త వాంఛ కలిగినప్పుడు గంగ దిక్కు అని శ్రీనాథుడు చక్కగా అనువాదం కూడా చేశాడు. గంగయే దిక్కు. అందుకే మహైనసాం క్షయోన్యత్ర నాస్తి వారాణసీం వినాం. మహైనసాం, యానసాం అంటే పాపములు, గొప్ప గొప్ప పాపములకు ప్రాయశ్చిత్తము వారణాసి తప్ప మొదటి లేదు సుమా. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఏమనుకున్నావు కాశీ అంటే సాంబుడా, యత్ర విశ్వేశ్వర సాక్షాత్ యత్ర స్వర్గాపగాచ సా ఏషా మహేనసాం దృష్ట మునిభిర్నైవ నిష్కృతి. ఎక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడ గంగానది ఉందో అక్కడ పాపం అనేది ఉండదు సుమా. తేషాం విశుద్ధిరస్యైవ ప్రాప్య వారాణసీం పురీం నకేవలం పాపేభ్యో వారాణస్యా విముచ్యతే ప్రాకృతేభ్యోపి పాపేభ్యో ముచ్యతే శంకరాజ్ఞయ. ఎలాంటి పాపముల నుంచైనా పోగొట్టగలిగే శక్తి ఉన్నది. శివాజ్ఞ, ఈశ్వరాజ్ఞ, అది ఎవరు దాటలేరు సుమా. పురారిణ సృష్టం అవిముక్తం విముక్తయే. మంచి కవిత్వం కాశీఖండం మూలం కనబడుతుంది ఇక్కడ. అవిముక్తం అంటే కాశీ ఎందుకు సృష్టించే, విముక్తయే. విముక్తం కోసం అవిముక్తం సృష్టించాడే అన్నాడు ఇక్కడ. విముక్తం అంటే మోక్షం, మోక్షం కోసం సృష్టించిన పట్టణమే అవిముక్తం. కానీ శివుడు సృష్టించిన పట్టణము వారణాసి. అది జగత్తంతా ఆయనే చేశాడు కదండి. అంటే జగత్తంతా కర్మలు అనుభవించడం కోసం చేసి పడిచాడు. కానీ తన కోసం ముచ్చరుగా కట్టుకున్నాడు, తన కోసం సృష్టించుకున్నాడు. దేన్ని? కాశీని. ఎందుకు? పురారిణ త్రిపురాసుర సంహారకుడైన శివుడు మొట్టమొదటిగా సృష్టం అవిముక్తం విముక్తయే, మోక్షం కోసం సృష్టించిన పట్టణమే మోక్ష పట్టణం కాశీ. సర్వేషామేవ జంతువునా,
ఎందువల్ల అందరి ముక్తి కోసం ఎందుకు చేసిందంటే కృపయా, ఆయన దయతో చేసేది ఈ పని. అందుకే ఇక్కడ తను త్యజించిన వాళ్ళకి ఆయన ముక్తినిస్తున్నాడు. తత్ర ఆనందమనే శంభోస్తవ శాప నిరాకృతి, అలాంటి ఆనందవనంలోనే నీ శాపం తొలగుతుంది సుమా. సాంబా తత్వేరితం యాగి నాణ్యథా శాప నిర్వృతి, అక్కడికి వెళ్ళి సాధన చేసుకో అనగానే సాంబో వారాణసీం ప్రాప్య సమారాజ్య అంశుమాలినం, ఇది సూర్యుడుకున్న మరొక పేరు. అంశుమాలి అయిన సూర్య భగవానుడికి ఒక కుండాన్ని ఏర్పరచుకుని సాధన చేశాడు. కుండం తత్పృష్ఠత కృత్వా నిజ ప్రకృతిమాప్తవాన్, ఆ కుండము ఆయనకి వెనుక వైపు ఉన్నది, ఎదురుగా సూర్యుని ప్రతిమ పెట్టుకుని ఆరాధన చేస్తున్నాడు. అక్కడ సూర్యుడు అనుగ్రహించి ఆయనకున్న వ్యాధిని తొలగించాడు. కనుక సాంబుడు కుష్ఠవ్యాధి నుంచి విముక్తమైనటువంటి గొప్ప ధామం ఏదైతే ఉన్నదో, అలా సాంబుని అనుగ్రహించిన ఆదిత్యుడు సాంబాదిత్యుడు అనే పేరుతో, భక్తుడి పేరుతో అక్కడ నెలకొని అనుగ్రహిస్తున్నాడు. సాంబాదిత్యస్తదారభ్య సర్వవ్యాధి హరో రవి, అతను వ్యాధిని పోగొట్టాడు గనక మహాత్ముల తపస్సు వల్ల వచ్చిన భగవంతుడు అక్కడ ఉండి తర్వాత వారిని అనుగ్రహిస్తాడు. అది వ్యాధుల్ని పోగొట్టడంలో కాశీక్షేత్రంలో సాంబాదిత్యుడు అనుగ్రహ స్వభావంతో ఉంటాడు సుమ. దదాతి సర్వ వ్యక్తిభ్యో అనామయా సర్వసంపద, అనామయ అంటే రోగములు లేకుండా, అనారోగ్యం అనేది లేకుండా ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపదలు ఇస్తాడు. సాంబకుండే నరస్నాత్వా రవివారే అరుణోదయే సాంబాదిత్య సంపూజ్య వ్యాధిభిర్నాభిభూయతే. ఆదివారం నాడు అరుణోదయ సమయంలో, అరుణోదయం అంటే సూర్యోదయం కంటే ముందు వస్తుంది అరుణోదయం, ఆ సమయంలో ఎవరైతే సాంబాదిత్యుడిని పూజిస్తారో, అది కూడా సాంబకుండంలో స్నానం చేసి వారికి వ్యాధులని బాధించవచ్చుమా. పైగా కురుక్షేత్రంలో గ్రహణానికి చాలా గొప్ప ప్రాధాన్యం చెప్తారు. ఆ సమయంలో ఇక్కడ గ్రహణ స్నానం చేసిన, జపం చేసిన అధిక ఫలితం అని చెప్తారు. అంతకంటే ఎక్కువ ఫలితం రథసప్తమి నాడు ఈ సాంబకుండంలో స్నానం చేసి సూర్యుని ఆరాధిస్తే లభిస్తుంది. సన్నిహిత్యాం కురుక్షేత్రే యత్పుణ్యం రాహుదర్శనే తత్పుణ్యం రవిసప్తమ్యాం మాఘే కాశ్యాం నసంశయ. పైగా విశేషంగా ఇక్కడ విశ్వేశాత్ పశ్చిమాసాయాం సాంబేనత్ర మహాత్మన సమ్యగారాధిత మూర్తి ఆదిత్యస్య శుభప్రద. విశ్వేశ్వరుడికి పశ్చిమం వైపున ఈ కుండము, ఈ సాంబాదిత్య మూర్తి ఉన్నారు. ఇయం భవిష్యా తన్మూర్తి రగస్తే త్వత్పురోకథి తామభ్యర్చ్య నమస్కృత్య కృత్వాష్టౌచ ప్రదక్షిణా. ఇది అక్కడ సాంబాదిత్యుని మూర్తి కూడా ఉన్నది. ఆయనకు 8 ప్రదక్షిణలు చేసినట్లయితే అతడు కాశీవాస ఫలాన్ని పొందుతాడు సుమా. 8 ప్రదక్షిణలు ఆయనకు చేసినట్లయితే నరో భవతి నిష్పాప కాశీవాస ఫలం లభేత్. కాశీవాసం చేసే వాళ్ళకి, కాశీపై ప్రేమ కలిగిన వారికి, ఆదిత్య యాత్రలు చేసే వారికి ఉపయుక్తమవుతాయని ఇలాంటి కొన్ని చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కొక్క ఆదిత్యుడి దగ్గర చేయవలసిన విధానాలు ఏ తిథులు ముఖ్యమో కొన్ని చాలా శ్లోకాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వెచ్చుకుని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సాంబాదిత్యస్య మాహాత్మ్యం కథితంతే మహామతే యశ్రుత్వాపి నరోజాతు యమలోకం నపశ్యతి. అంతెందుకు, ఈ సాంబాదిత్యుడి కథ వింటే చాలు వాడి నరకానికి వెళ్ళడు. ఇది దీని యొక్క మహిమ సుమా అని సాంబాదిత్యుడి వృత్తాంతాన్ని అద్భుతంగా చెప్తూ ఆ తర్వాత విషయం చెప్తున్నాడు. ఇక్కడ ఈ చెప్పేటప్పుడు వ్యాస ఉవాచానికి వాక్యం ఉందండి. ఎందుకంటే శ్రోత మనస్తత్వం ఎలా మారుతుందో తెలుసో మహానుభావుడికి. ఎందుకంటే కనబడుతున్నటువంటి బాహ్య ప్రపంచమే నిత్యం అనుకునే బుద్ధి పోదు మానవుడికి అంతైనప్పటికీ. దీన్ని భౌతికవాదం అంటారు. ఎంత వీటి గురించి వింటున్నప్పటికీ ఎక్కడో అవిశ్వాసం తొలుస్తూనే ఉంటుంది. అది శ్రద్ధ అందరికీ దొరకదుట. దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. అది ఎవరికో కోట్లలో ఒకడికి వస్తుంది, వాడు మాత్రమే సిద్ధి పొందిపోతాడు. అని పాండిత్యం లక్షల మందికి రావచ్చు, కానీ శ్రద్ధ మాత్రం రాదుట. శ్రద్ధ అంత గొప్పదండి. అందుకే ఆ శ్రద్ధ మనలో కలిగించడం కోసమే పురాణములు ఇలాంటి విషయాలు చెప్తుంటాయి. పురాణ సంహిత సూత బ్రూతే త్రైకాలికీం కథాం సందేహో నాత్ర కర్తవ్యో యదస్తద్గోచరో ఫలం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పురాణ సంహిత త్రైకాలికీ కథను చెప్తుంది. అంటే ముక్కాలాల కథని చెప్పేదాన్ని పురాణ సంహిత అంటారు. అందుకే దానిలో ఏ విషయంలోనైనా అందులో కనబడే గోచర అఖిలం, పురాణముల్లో కనబడ్డే సమస్త విషయములందు కూడా సందేహో నాత్ర కర్తవ్య, సందేహం అనేది కూడదు సుమ అని చెప్పి తర్వాత కథలోకి పెడుతున్నారు. ఇక్కడ ఆకర్ణ్యమునే పూర్వం ఇక్కడ చెప్తున్న ద్రుపదాదిత్యుడి వృత్తాంతం. ఈ ద్రుపదాదిత్యుడి వృత్తాంతం చాలా విశేషం. ఇక్కడ నేను మరికొన్ని పురాణాల్లో కూడా అంశములు, ఇతర పురాణాల్లో ఉన్నవి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చెప్పండి, అక్కడ చెప్పాడు. అంటే ద్రౌపదీదేవి తపస్సు చేసిన చోటు.
అది ద్రౌపది ఆదిత్యుడు, ద్రౌపది ఆదిత్యుడు అనొచ్చు కానీ ద్రుపదాచ్యుడు అనే పేరు ఉన్నది ఇక్కడ. ద్రుపద పుత్రిక ఆమె అక్కడ తపస్సు చేసింది కనుక. అయితే ఇక్కడ ఆమె తపస్సు చేసిన కారణం ఏమిటంటే ఇందులో చెప్తున్నారు, వనవాస సమయంలో అక్షయ పాత్ర పొంది అన్న సమృద్ధి కోసం తపస్సు చేసింది అని వృత్తాంతం కనబడుతోంది. అయితే మరి ఆయన ధర్మరాజు కూడా తపస్సు చేశాడు కదా అంటే ఆయన తపస్సు చేశాడు, ఆయన తపస్సు చేస్తుంటే ఆయన కానివ్వండి అని కాకుండా ఈవిడ కూడా తపస్సు చేసింది, అన్వయం సరిపోతుంది. అంతేకాదు ఇంకో చోట చెప్తాడు, శివుని కోసం ఈమె తపస్సు చేయడం, ఆ తర్వాత శివుడు అనుగ్రహించడం, నాకు భర్త కావాలని 5 మార్లు ఇవన్నదని, అందుకే 5 రూపాలతో ఒకే స్వరూపం 5 రూపాయలతో వచ్చిందో కథ మనకు కనబడుతుంది. ఆ తపస్సు చేసిన చోటు ఇది, ఎక్కడ తపస్సు చేసిందో అదే ద్రుపదాదిత్య క్షేత్రం అనే కథ కూడా కనబడుతుంది. రెండూ మనకు గోచరిస్తున్నాయి. సరే ఏమైనప్పుడు ఒకటి మాత్రం నిజం, ద్రౌపది దేవి ఇక్కడ తపస్సు చేసిందని. ఎక్కడ తపస్సు చేసిందో ఆ చోటు గురించి చెప్తున్నాడు. అసలు పాండవులు ద్రౌపది గురించి కాశీకొండకు ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పింది. విశ్వసించేవారు విశ్వసిస్తారు, కానీ ఇది ఆలోచించవలసిన అంశమే. అంతేకాదు బాగుంది అనిపించే అంశం. అదేమిటంటే ఆకర్ణ్యమునే పూర్వం పంచవక్త్రోహర స్వయం పృథివ్యాం పంచదా భూత్వా ప్రాదురాసి జగద్ధిత ఉమాపిచ జగద్ధాత్రి ద్రుపదశ్చ మహీభుజ యజతో వన్నికుండాచ్చ ప్రాదుశ్చక్రేతి సుందరి పంచాపి పాండుతనయ సాక్షాద్ రుద్రవపుద్ధరా అవతేరూరిహ స్వర్గాత్ దుష్ట సంహారకారకా నారాయణోపి కృష్ణత్వం ప్రాప్య తత్సాహచర్యకృత్. దీని భావం ఏమిటి అంటే శివుడికి 5 ముఖాలు, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. 5 ముఖాలు కాదు, పంచరుద్రుడు వాడు. 5 ముఖాలే కాదు, 5 రుద్రులు కలిసిన స్వరూపం శివుడు. కానీ ఈ పంచరుద్రులే పంచ పాండవులు అయ్యారని, రుద్రుని యొక్క పత్ని అయిన ఉమాదేవే ద్రౌపదిగా అవతరించిందని ఇందులో చెప్తున్న విషయం అండి. ఇక్కడ కొంచెం మనకు ఆశ్చర్యం కలగవచ్చు. మరి ఆ మాటకు వస్తే భారతంలోనే సభాపర్వంలో పంచేంద్రోపాఖ్యానం ఉన్నది. అందులో ఒక్క ఇంద్రుడే 5 రూపాలు ధరించాడు. స్వర్గలక్ష్మి ద్రౌపదిగా వచ్చింది. అంటే ఒకే ద్రౌపదికి వచ్చిన వాడు ఒకే ఇంద్రుడు. అక్కడ ఇంద్ర శబ్దం, ఇక్కడ రుద్ర చెప్పడం విశేషం, పెద్ద తేడా ఏం లేదు. ఆ మాటకు వస్తే అగ్నిశ్చ మహీంద్రశ్చమే అంటూ రుద్రమునందు కూడా మనకి చమక మంత్రాలకు వచ్చేటప్పటికల్లా ఇంద్ర శబ్దం రుద్రపరంగా కూడా వాడబడుతుంది. వేదమునందు ఇంద్ర శబ్దం ప్రతి చోట చెప్పేటప్పుడు త్రిలోకాలకు అధిపతిగా మన్మంత్రాలకు మారిపోయి ఇంద్రుడి గురించి చెప్పాడు అనడానికి లేదు. పరమేశ్వరుడికి ఇంద్ర శబ్దం చెప్పారు. ఇంద్ర శబ్దానికి అర్థమే ఐశ్వర్యవంతుడు, ఈశ్వరుడు అని అర్థం. ఇది ఐశ్వర్యే ఇంద్రదీప్తముని 2 ధాతువుల నుంచి ఇంద్ర శబ్దం ఉత్పన్నమైంది. కానీ ఇంద్ర శబ్దం వేదములు అనేక చోట్ల ఉంటుంది. దీన్ని బట్టి మళ్ళీ పరిశోధకులు ఆ యుగమునందు ఇంద్రుడిని ఆరాధించేవారు, వేదకాలమునందు పురాణ కాలమునందు శివుడిని విష్ణువుని ఆరాధించారని రీసెర్చ్, వాడికి డాక్టరేట్లు. అసలు ఒకడే పరమేశ్వరుడు, ఆయన్నే ఇంద్రుడు అని చెప్పింది వేదం. కనుక అనేక చోట్ల ఇంద్ర శబ్దం వాడినది ఈశ్వరుడు అనే అర్థంలో వాడింది. అప్పుడు పరమేశ్వరుడు కూడా వర్తిస్తున్నది. సహస్రాక్షాయ మీఢుషే అని రుద్రమంత్రానికి భాష్యం రచిస్తూ సహస్రాక్ష అంటే ఇంద్రస్వరూప రుద్ర అని చెప్పారు. ఇక్కడ భాష్యకారులే చెప్పారు, విద్యారణ్యులు మొదలైనటువంటి వారు. అటువంటప్పుడు ఇంద్రశబ్దం పరమేశ్వర వాచకం కదా, ఇది అన్వయించుకోవాలి. అంటే భారత కథ దుష్టభారం తొలగించడం కోసం వచ్చింది కనుక పాండవులు కూడా దివ్యాంశలే. పైగా అయోనిజగా ఇవిడ వచ్చింది, యజ్ఞకుండల నుంచి పుట్టింది. అయోనిజ యొక్క ధర్మములు యోనిజులకు వర్తించవు, ఇవన్నీ కథలు. అందుకే ఆమె 5 పతులతో ఉంటూ ఆనాటి సమాజంలో గౌరవింపబడింది అంటే శాస్త్ర విరుద్ధం కాదు గనకనే గౌరవించారు. తెలుసు, అప్పుడు సర్వసామాన్యం కాదు కదా. పైగా అయోనిజ ఆవిడ మరువరాదు. ఎలా వచ్చిందంటే యజతో వన్నికుండాష్ట ప్రాదుశ్చక్రేతి సుందరి, యజ్ఞం చేస్తున్న కుండమ నుంచి ఉద్భవించిందయ్యా. పైగా ఆమెతో పాటు మరొకడు వచ్చాడు, వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా, దుష్టజుమ్నుడు. ఆమె ఎవరు? ఉమాపి. ఈ రహస్యం చూస్తే చుట్టూ ముడివెయ్యను, ఆ నెత్తురు తాకితే గాని అన్న ద్రౌపది దగ్గర కాళీ స్వరూపాన్ని భావించారు కొంతమంది. ఇవన్నీ కూడా కొంచెం లోతుగా ఆలోచిస్తే కనబడే కొన్ని అంశములు భారతంలో. అందుకే కాశీఖండం చెప్పే అంశాన్ని అప్రమాణం అనడానికి లేదు, ప్రమాణంగా స్వీకరిస్తే తప్పేమీ లేదు. అందుకే ఈ విషయం ఇక్కడ చెప్పుకుంటూ అలాంటి ద్రౌపదీదేవి ఆ సమయంలో రుద్రులు సాక్షాత్ రుద్ర వపుర్ధరా పాండుతనయ పాండు తనయులైన 5 రుద్రస్వరూపాలే వాళ్ళు. ఒక విధంగా ఆలోచిస్తే 5 పేర్లు శివుడి పేర్లేనండి. యుధిష్ఠిరుడు అనే శబ్దం కానీ, అర్జున అనే శబ్దం కానీ, వీటికి అర్థాలు వెతికితే నేరుగా నకుల శబ్దం కూడా శివుడికి వస్తుంది. ఇది ఎలా అంటే శివశాస్త్రనామాలు ఉన్న భారతంలో అందులో నకుల శబ్దం ఉన్నది. దానికి అర్థం వేరు, మనం అనుకునే ముంగిస అని అర్థంలో చెప్పడానికి లేదు అక్కడ. అలాగే సహదేవుడు, అది శివునికి సంబంధించినదే.
యుధిష్ఠిరుడు, ఇక భీముడు, ఉగ్రాయచ భీమాయచ అంటున్నాం కదా. అర్జున, అది అప్పుడు చెప్తే మధ్యార్జున మల్లికార్జున ఏమిటో తెలుస్తుంది ఇక్కడ. ఆఖరికి వాళ్ళకు కలిగిన అర్జునుడి పుత్రుల బభ్రువాహనుడు. ఇవన్నీ కూడా బభ్రువాహనుడు అంటే వృషభవాహనుడు అని అర్థం ఇక్కడ. కనుక అలాంటి కోణాలు చూస్తే మహాభారతంలో ఇంకా చాలా అద్భుతాలు కనబడతాయి. కనుక ఆ చూపు వేరు. కేవలం ఏదో కథగా చూస్తే ఆస్తుల పంపకాల కథగా చూసి సంతృప్తి పడేవారు అలా ఉండనియండి. కొంచెం పైన ఆలోచిద్దామంటే ఇతర పురాణాలు ఇచ్చే భారతానికి సంబంధించిన ఒక లైట్, ఒక కాంతిని కూడా మనం గ్రహించవచ్చు. పైగా రుద్రుడు ఈ విధంగా 5 రూపాయలు వస్తే నారాయణోపి కృష్ణత్వం ప్రాప్య తత్ సాహచర్యకృత్. అప్పుడు నారాయణుడు కృష్ణుడుగా వచ్చి తాను చేయదలుచుకున్న కర్తవ్యం చేశారు. రుద్రుడు కృష్ణుడితో, కృష్ణుడు రుద్రుడితో కలిసి చేసిన కదే భారతం, అదే రామాయణం కూడా. ఈ విధంగా చెప్పి ఇత్థం వరస్తయాలబ్ధ కాశ్యామాదిత్యతో ముని అపరశ్చ వరోదత్తై దేవేన భాస్వత. ఆ తపస్సు చేసిన ద్రౌపదీదేవికి వరాన్నిచ్చి సూర్యుడు చెప్తున్నాడు విషయం అంటాడు. సూర్యుడు మాట్లాడుతున్నాడు ద్రౌపదీదేవితో. ఇది ఎక్కడున్నది అంటే విశ్వేశాత్ దక్షిణో భాగే, విశ్వేశ్వరుడికి దక్షిణం భాగంలో యోమాం తత్పురత స్థితం ఆరాధయిష్యతి నరః క్షుద్బాధా తస్య నశ్యతి. అక్కడున్న నన్ను అంటే ద్రుపదాదిత్యుని పేరుతో నీ తపస్థలలో నేను ఆవిర్భవించానే, ఇక్కడ నన్ను ఆరాధించినట్లయితే వాడు క్షుద్బాధాది బాధలు ఉండవు. అన్యశ్చమే వరోదత్తో, అంతే కదండి. ఇక్కడ నాకు ఇలా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నా, అక్కడికి వచ్చి నువ్వు తపస్సు చేసావు. ఇది ఒక రహస్యం అండి. ఈమె తపస్సు చేయడం వల్ల ఆదిత్యుడు రాలేదు, అక్కడ ఆదిత్యుడు ఉన్న చోట ఈవిడ తపస్సు చేసింది. అందుకే ఇకపై నా పేరు ద్రుపదాదిత్యుడు అవుతుందన్నాడు. ఇక్కడ ఆమెతో మాట్లాడుతూ ఇక్కడున్న నాకు విశ్వేశ్వరుడు ఒక వరాన్ని ఇచ్చాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆవిడ తపస్సు చేయడం వల్ల ఆదిత్యుడు వచ్చాడా? కాదు, అక్కడున్నాడు. ఈ మాటకి ప్రమాణం ఏమిటంటే ముందే తాను 12 రూపాయలకు అక్కడ ఉన్నాడు అని ముందే చెప్పారు కదా, అది అన్వయించుకోవాలి ఇక్కడ. అలాంటి చోట అంతకుముందు ఆవిడ సులక్షణ వచ్చి తపస్సు చేసింది, అక్కడ ఈవిడ వచ్చి తపస్సు చేసింది ఇక్కడ. పైగా ద్రుపద అనే శబ్దానికి కూడా ద్రుపదాదివముంచతు ఇత్యాది శబ్దాలు మనం తీసుకుంటే స్థిరత్వానికి సంకేతంగా ద్రుపద శబ్దం వాడేది. కేవలం ద్రుపదుడు ద్రౌపది అని కాకుండా స్థిరమైన అర్థం చెప్పుకోవచ్చు వేదమంత్రం అనేది. ద్రుపద శబ్దం ద్రుపదుడు పుట్టక ముందే ఉంది, కానీ దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది కదా. కానీ ఆ అర్థంతో దీన్ని అన్వయించుకోవాలి, కానీ ద్రుపదుడితో ముడిపెట్టడానికి చూడక్కర్లేదు. అయితే ద్రుపదుడి పుత్రికి గనక తన్నామంతో ఉన్న క్షేత్రంలోకి వచ్చి ద్రౌపదీదేవి తపస్సు చేసుకుంది అని కూడా అన్వయించుకోవచ్చు. కనుక తత్పూర్వమే ఉంది. ఎందుకంటే తపస్సు చేసిన ద్రౌపదీదేవితో ఈయన చెప్తున్నాడు ఇక్కడున్న నాకు విశ్వేశ్వరుడు ఇలా వరం ఇచ్చాడు అని చెప్తున్నాడు. అన్యశ్చమే వరోదత్తో విశ్వేశేన పతివ్రతే తపసా పరితుష్టేన తమ్ నిశామయ వచ్మితే. నేను ఇక్కడ తపస్సు చేశాను, అప్పుడు సంతోషించిన వరమునిచ్చాడు విశ్వేశ్వరుడు. ఏమనంటే ప్రాగ్రవే త్వాం సమారాధ్య యోమాం ద్రక్ష్యతి మానవ తస్యత్వం దుఃఖతిమరమపానుద నిజైక్కరై. నాకేం చెప్పాడంటే మొదట నిన్ను దర్శించి తర్వాత విశ్వేశ్వర జ్యోతిర్లింగమైన నన్ను దర్శిస్తే వాడు దుఃఖమనే తిమిరాన్ని నేను పోగొడతాను అని చెప్పాడు. అంటే మొదట చూడవలసినది ద్రుపదాదిత్యుడిని. అతో ధర్మప్రియే నిత్యం ప్రాప్య విశ్వేశ్వరాద్వరం. కనుక ధర్మప్రియ అని సంబోధించాడు ద్రౌపదీదేవిని. ఎంత బాగుందో చూడండి. ధర్మప్రియ అంటే ధర్మరాజుకు ప్రియమైనదానా, పైగా ధర్మం అంటే ప్రియమైనదానా, రెండును. విశ్వేశ్వరుడి నుంచి నాకు వరం వచ్చింది గనక కాశీ స్థితానాం జంతువునాం నాశయామ్యఘ సంశయం. కాశీలో ఉన్న సర్వ జంతువులకి అంటే కాశీలో ఉన్న జీవులందరి యొక్క పాపములు నేను పోగొడతాను. ఏమామత్ర భజిష్యంతి మానవా శ్రద్ధయాన్వితా త్వద్దరోజ్యత పాణించ తేషాం దాస్యామి చింతితం. ఇక్కడ నన్ను ఎవడైతే శ్రద్ధతో పూజిస్తున్నాడో వాడికి వరం ఇవ్వడానికే ఎత్తిన చేతితో వాడు కోరుకున్నదాన్ని ఇస్తాను. వరం ఇవ్వడానికి చెయ్యెత్తి సిద్ధంగా ఉన్నట్టు ఆయన, దానితో వాడు కోరుకున్నది ఇస్తాను. వరోజ్యత పాణి, వరం ఇవ్వడానికి సిద్ధమైన చేతితో దాస్యామి చింతితం, వాడు ఏది చింతన చేస్తే అది ఇస్తాను. భవతీ మత్ సమీపస్థాం యుధిష్ఠిర పతివ్రత విశ్వేశా దక్షిణే భాగే దండపాణే సమీపత. అడ్రస్ క్లియర్గా చెప్పాడు. విశ్వేశ్వరుడికి దక్షిణం వైపు దండపానికి దగ్గరగా ఉన్నాను నేను, ఇక్కడ నీకు వరమిస్తున్నాను. యచ్చ ఇష్యంతి భావేన పురుషానా స్త్రియోపివా తేషాం కదాచిన్నో భావి భయం ప్రియ వియోగజం. ఇక్కడ నన్ను ఆరాధించినట్లయితే ఒక మాట భావేన, భావముతో అంటే ఊరికిన కూర్చోవడం కదా, ఇక్కడ ఆదిత్యుడు ఉన్నాడనే భావంతో శ్రద్ధగా ఆరాధించినట్లయితే పురుషులైనా స్త్రీలైనా వారికి ఇష్టజన వియోగం కలగదు.
అంటే తనకిష్టమైన వారి నుంచి దూరం కారు, అది ప్రియ వియోగజమైన బాధ వాళ్ళకు ఉండదు సుమా అని చెప్తున్నాడు. ఎందుకంటే వార్ధక్యం వస్తున్న కొద్దీ కొన్ని దుఃఖాలు పెరుగుతాయని వార్ధక్య బాధలు చెప్తూ ప్రియ వియోగజ బాధ అని ఒకటి చెప్పారు. అంటే వీడు పెద్దవాడవుతున్న కొద్దీ వీడితో చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు, వీడితో కలిసి పుట్టి పెరిగిన వాళ్ళు, వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోవడం వార్త తెలుస్తుంటే అదొక బాధట. అది యవ్వనంలో ఉంటే పెద్ద పట్టించుకోరు ఇవి, ఆ వయస్సులో బాగా కెలికి వేస్తుంటాయి. అది ప్రియ వియోగజ బాధ. అంటే ఇక్కడ ఆదిత్యుడిని ఆరాధిస్తే ఆ బాధ పోగొడతాడు అని చెప్తున్నారంటే అందరి అభిష్టాలు నెరవేర్చడం కోసం ఎందరు దేవతలు ఎన్ని రూపాలతో ఈ కాశీలో ఉన్నారండి. ఇక్కడ అదే కాశీలో ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏది కావాలంటే ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. నాకు ఇంకా మోక్షం కావాలని లేదండి, ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. అయితే అవునా, ఇక చాలు అనిపించేటట్టు తీరుస్తాడు ఆ కోరికని, అప్పుడు వైరాగ్యం కలిగిస్తాడు. అది కాశీకున్న మరొక ప్రత్యేకత. అది ఏ కోరిక కోరుకోకుండా ఇక్కడ పడుండు అని అనడు, ఉంటే నన్నే కోరుకుంటాడు. ఇక్కడ ఎలా కోరుకుంటే మళ్ళీ దానిపై తీరుస్తాడు, వైరాగ్యం పుట్టిస్తాడు. అది కాశీలో దేవతల అనుగ్రహ విధానం అండి. ఇక్కడ అది విశేషం. అందుకే పెద్దలు కొందరు చెప్తూ ఉంటారు, సద్గురువులు, భగవంతుని ఏది కోరుకోకని నేను చెప్పను, కోరుకోమని చెప్తాను. ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే కోరిక తీర్చి దానిపై వైరాగ్యం కలిగిస్తాడు, అప్పుడు నీకు శరణాగతి జ్ఞానం అన్నీ వస్తాయని చెప్పాడు. అందుకే లేకపోతే ఫలశ్రుతులు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? నిష్కామ భక్తి గొప్పదే కావచ్చు, కానీ ఉన్న కోరిక పీక నొక్కేయడం ఎందుకు? చక్కగా భగవంతుని అడగండి, తీర్చుతాడు. అని ప్రియ వియోగజ బాధ పోగొడతాను. ఇంతకు ముందే చాలా చెప్పాడు. నవ్యాధిజం భయం క్వాపి నక్షత్రు దోష సంభవం ద్రౌపదీ క్షణత కాశ్యాం తవ ధర్మప్రియేనఘే. నువ్వు ధర్మప్రియవు, తపస్సు చేసావు, 10 శక్తివి కాబట్టి ప్రత్యేకంగా నీ పేరు మీద ఇకపై ఖ్యాతి పొందుతుంది అన్నారు. అలా ద్రుపదాదిత్యుడు వచ్చాడు. ఇది విశ్వనాథ మందిరం దక్షిణం వైపు అక్షయవట సమీపం దగ్గర ఉన్నది. అసలు భావేనా అన్నాడు, ఇప్పుడు అదే మిగిలింది మనకి. భావంతోనే ద్రుపదాదిత్యుని సేవించాలి తప్ప ద్రుపదాదిత్యుడు ప్రస్తుతం అక్కడ లేడు. లేడంటే ఆలయం లేదు, ప్రతిమ లేదు, కానీ అక్కడే ఉంటాడు. అది తీసి మరో చోటు పెట్టారండి అని మీరు అంటారు, కానీ ఈ చోటు కాదు కదా. అది తెలుసుకోండి. ఇక్కడ క్షేత్రంలో ఆలయం అంటే విగ్రహము కాదు, క్షేత్రములో ఆ శక్తి ఉంది. ఆ శక్తికి సంకేతంగా ప్రతిమని మహర్షులు అక్కడ స్థిరపరిచారు. మేమేదో డెవలప్ చేస్తామనే పేరుతో ప్రజలను ఆకర్షించడానికో లేదా వాళ్ళకి సౌకర్యంగా టాయిలెట్లు కట్టడానికో అని చెప్పి అద్భుతమైన దివ్యమైన స్వయంభూ మొదలైన మూర్తిని తొలగించేసి పెద్ద పెద్ద గోడలు లేపేసినంత మాత్రాన అది అభినందించదగ్గ విషయం కాదు, తెలుసుకోండి. అది కూడా విధ్వంసం వంటిదే, ఇది ఒప్పుకొని తీరవలసినదే. ఎవరికి ఎన్ని కలిగినా సత్యం సత్యంగా చెప్పకపోతే ఇంకెందుకండి? అది బాధాకరమైన అంశం. ఎందుకంటే అధికారము మరేదో ఒక మత్తత కారదు. ఏదైనా ఒక క్షేత్రం మీద చెయ్యి వేసేటప్పుడు, పైగా మామూలు క్షేత్రం కాదు కదా, వేల వేల చరిత్ర కలిగినది, పురాణముల యొక్క నేపథ్యం కలిగినటువంటిది. వీటి మీద నమ్మకం లేని వాడు ఎలాగైనా ధ్వంసం చేస్తాడు. కానీ ఒక విశ్వేశ్వరుని నమ్ముతున్నాం, హిందూ మతాన్ని నమ్ముతున్నాం అన్నప్పుడు అందులో చెప్పే పురాణాలను నమ్మద్దు. పురాణాల ప్రకారమే కదా ఇక్కడ అక్షయవటం, ఇక్కడ ద్రుపదాదిత్యుడిని చెప్పుకుంటున్నాం. అలా చెప్పినప్పుడు దీని యందు ఏదైనా కొత్త నిర్మాణం ప్రజల సౌకర్యం కోసం చెయ్యవచ్చుగాక, చెయ్యాలి కూడా. కానీ ఆ చెయ్యవలసిన కర్తవ్యం చేసేటప్పుడు ఉండవలసిన బుద్ధి ఏమిటి అంటే పండితుల్ని ఆశ్రయించి ఈ క్షేత్రముల గొప్పతనం ఏమిటి, ఇక్కడ ఏది ఎక్కడున్నది పురాణం వర్ణించిందే దాని ప్రకారం దాన్ని కాపాడుకుంటూనే అది చేయాలండి. అది ఆ వటవృక్షాన్ని ఛేదించకుండా, ఆ ద్రుపదాదిత్య మందిరాన్ని బాధ పెట్టకుండా, అక్కడున్న స్వయంభూ రూపమని లింగముల్ని తొలగించకుండానే అందమైన నిర్మాణం చేసి ఉంటే ఇంజనీరింగ్ స్కిల్ గొప్పదని కీర్తించేవాళ్ళం మనకు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఒక 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక రచయిత ఇల్లుని కూడా అప్పటి నేపథ్యం ఎలా ఉందో అలాగే ఉంచుతూ శుభ్రం చేసి అక్కడ పాడుగా లేకుండా శిథిలమైపోకుండా కాపాడుతూ దాన్ని యథాతథంగా ఒక్కసారి ఆ కాలంలో ఆ రచయిత ఉన్నప్పుడు ఇల్లే అన్న భావం మనకు కలిగించేటట్టు పాశ్చాత్యంలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్స్ కలిగినటువంటి వాళ్ళు, నిర్మాణ విజ్ఞానవేత్తలు అలా చేస్తూ ఉంటే భారతదేశంలో ప్రాచీనమైన నిర్మాణాలు కూలగొట్టేస్తూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి అంశం. దక్షిణాపథంలో తిరువయ్యారులో త్యాగరాజు ఇల్లును కూలగొట్టేసి మొజాయిక్ ఫ్లోరింగ్ వేసి త్యాగరాజు ఇళ్లమని పెట్టి చరిత్రను రక్షించామని గర్వంగా చెప్పుకుంటున్నారే, వాడి పాపాత్ములనే చెప్పారు. ఇక్కడ కాపాడుకోలేకపోతుంది. ఇలా ఎన్ని పోగొట్టుకున్నామో. ద్రుపదాదిత్యుడి చోటు మారిపోయింది, మొన్నటి వరకు కూడా ఉండేదండి. ఇక్కడ చాలా బాధాకరమైన అంశం. ఇది చెప్పినప్పుడు రాజకీయ దృష్టితో చూడవద్దని మళ్ళీ ప్రార్థన. ఇదే విషయంపై ఒకప్పుడు రాస్తే మీరు ఫలానా నాయకుడిని నిందించారు అని,
ఎవ్వరు నిందించట్లేదు. మాకు మా కాశీ ముఖ్యం, ఇక్కడ దేవతలు ముఖ్యం. కానీ అస్పృహ ఎందుకు హిందువులకు లేదు అని బాధ. ఎంత దుర్మార్గంగా ఆలయాన్ని తొలగించారనేది. ఆఖరికి అక్కడ చేయవలసిన శుద్ధికర్మను చేయలేదు, దుర్మార్గంగా ప్రకటించి పారేశారు. చాలామందికి తెలుసో లేదు. ఇక్కడ ఆఖరికి తవ్వుతుంటే లింగాలు వస్తుంటే హిందువులైనటువంటి వాళ్ళు మేము తొలగించలేమంటే హైందవేతల్ని పెట్టి తొలగించిన సన్నివేశాలు జరిగాయి. ఇది ఉద్ధరణకు చేసినటువంటి పనులండి. ఎంత బాధాకరమైన అంశం. కనుక అపరాధాన్ని క్షమించమని విశ్వనాథుని మనం ప్రార్థిస్తూ ఇప్పుడు దుర్దార్చిని పెట్టారు. ఎక్కడ మీకే తెలియాలి, కానీ చెప్పిన చోట లేదు కదా. మరి ఎక్కడో సభా మండపం, ఏది భక్తి మండపమే లేదు. 4 రకాల మండపాలు ఎక్కడున్నాయో పోనా దగ్గర ఎక్కడో ఉంది చూసి దండపడి. కాబట్టి దండపాడి మందిరమే లేదు. అక్కడెక్కడో కాలభైరవుడి దగ్గర ఒక దండపాడి నమస్కారం చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఏదో కట్టారు, సంతోషం. అదేనా అసలు లేకుండా సంతోషం. జరిగింది మంచో చెడో కాదు, కానీ ఒకప్పుడు ఉండే చోట ఇప్పుడు లేదే అని బాధ ఒకటి ఉంటుంది. ఆ బాధని ఇక్కడ అందరం కలిసి వెళ్ళబోసుకుంటే విశ్వనాథుడు దయ చూపిస్తాడు, క్షమిస్తాడని బాధతో చెప్పుకోవడమే తప్ప ఇంకోటి కాదు. దయచేసి దీన్ని ఇంకో కోణంగా చూడవద్దని పెద్దలకు ముందు ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సమర్థించే వర్గాల్లో ఉన్నారు. ఆ మాటకు వస్తే అలాగైతే సమర్థించడం మేము ఉన్నాం. ధర్మాన్ని ఉద్ధరించే నాయకులు కలకాలం ఈ దేశాన్ని పాలించాలని కోరుకునే వాడిని నేను. అయినప్పటికీ బాధ్యత వారికి ఉంటుంది. అధికారులకు అప్పచెప్పు కూర్చోవడం కాదు, జ్ఞానులకు అప్పచెప్పాలి, శాస్త్రవేత్తలకు అప్పచెప్పాలి, వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటివి జరగాలి. ఏమైనప్పటికీ ఎక్కడో లోలాదిత్యుని పెట్టారు, ఎక్కడో మరొక చోట దండపాన్ని పెట్టారు అన్నారు కనుక చాలా సంతోషం. నమస్కారం చేసుకుందాం. ఆ ప్రతిమ ఇప్పటికీ లభిస్తున్నది నమస్కరించుకోవడానికి. అక్కడే నమస్కారం చేసుకుందాం, ఏముంది. కానీ వటవృక్షం లేదు. ఇదివరకు వటవృక్షం కొడితే మళ్ళీ పెరిగేదిట, ఇప్పుడు మళ్ళీ పెరగడానికి అవకాశం లేకుండా కొట్టారు. అక్కడ నిలబడి ఆ వటవృక్ష రూపంలో ఉన్న శివుడికి నమస్కారం చేసుకుందాం. భావేన అన్నాడు ఇక్కడ, ఏర్చయిష్యంతి భావేన అన్నాడు కనుక ద్రుపదాదిత్యుని భావనతోనే నమస్కారం చేసుకుందాం. ద్రౌపదాదిత్య మాహాత్మ్యం సంక్షేపాత్ కథితం మయా మయూఖాదిత్య మాహాత్మ్యం శృణ్విదానీ ఘటోద్భవ. ఇప్పటి వరకు చెప్పినటువంటిది ద్రుపదాదిత్య మాహాత్మ్యం. ఇప్పుడు నీకు నేను చెప్తున్నది మయూఖాదిత్య మాహాత్మ్యం. పురా పంచనదే తీర్థే, పంచనద తీర్థము అక్కడ అంత గొప్పదంటే పంచనద తీర్థము. త్రిశులోకేషు విస్తృత, 3 లోకాల్లోని కీర్తి పొందిందట. అంటే దేవలోకంలో కూడా దీనికి మహిమ చెప్పుకుంటారు, అంత గొప్పది అని చెప్పడం. సహస్రరశ్మి భగవాన్ తపస్తేపే సుదారుణం. ఆ పంచనద తీర్థంలో సూర్య భగవానుడు ఒకసారి వచ్చి తపస్సు చేశాడు. ఇక్కడ బహుకాలం తపస్సు చేశాడు. ప్రతిష్టాప్య మహాలింగ గభస్తీశ్వర సంగీతం. ఆయన ఒక మహాలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఆయన పేరు గభస్తి, అంటే సూర్యుడు కిరణములు గభస్తి కలిగిన గమనము ప్రకాశము కలిగినది గభస్తి. ఆ రెండూ కలిగినటువంటి వాడు గనక గభస్తి అయిన సూర్య భగవానుడు ఇక్కడ శివుడిని ప్రతిష్ఠ చేశాడు. ఆ శివుడి పేరు గభస్తీశ్వరుడు. ఆయన ప్రతిష్ఠించిన లింగం గభస్తీశ్వర లింగము. అంతేకాదు అమ్మవారిని కూడా ఆరాధన చేసి ఆ ప్రక్కనే గౌరీంచ మంగళానాంని భక్త మంగళదాం సదాం, మంగళ అనే పేరుతో గౌరీని అక్కడ మన ఆరాధన చేశాడు. ఆవిడ పేరు మంగళ గౌరీ. అక్కడ దివ్యవర్ష సహస్రంతు శతేన గుడితమ్ముని ఆరాధ్యం శివం సోమం సోమార్ధకృత శేఖరం. బహుకాలం అక్కడ చంద్రశేఖరుని ఉద్దేశించి తపస్సు చేశాడు. స్వరూపతస్తు తపన స్త్రిలోకీ తాపన క్షమ. అసలు స్వరూపంగా అంటే అతని సహజ స్వరూపంగా తపింపజేయగలిగిన వాడు. తపింపజేయగలిగిన వాడు తపస్సు చేస్తే ఏమవుతుందండి? ఆ తపశ్శక్తి కూడా కలిసి ఇంకా ఎక్కువ తపింపజేస్తున్నట్టే. ఆయన నుంచి అనేకరమైన కిరణములు బయటకు వచ్చేసాయి. మయూఖములు విపరీతంగా వేస్తున్నాయి. మయూఖములు అంటే కిరణములు. అవన్నీ మొత్తం మయూఖైస్తత్ర సవితు త్రైలోక్య దహన క్షమై తతం సమస్తం తత్కాలే జ్యావా భూమ్యోర్యదంతరం. ఆ సమయంలో ఆయన నుంచి వచ్చిన మయూఖములు భూమిలో ఆకాశంలో నిండిపోయి అంతని తప్పింపజేస్తున్నాయి. దానితో దేవతలు ఋషులు వెళ్ళి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నారు. అంత తపస్సు చేస్తున్నాడయ్యా, నువ్వు అనుగ్రహించు అని. అప్పుడు పరమేశ్వరుడు ఆ గభస్తీశ్వర లింగం నుంచి ఉద్భవించి ఆ సూర్య భగవాన్ని ఉద్దేశించి నాయనా అని పిలిచాడు. కానీ సమాధిస్థులు ఉన్నాడు, బహిర్ముఖత్వానికి రాలేదు. అప్పుడు తన చేతితో ఒక్కసారి స్పర్శ చేసేట శివుడు. శివుని స్పర్శ తగలగానే ఒక్కసారి సూర్యభగవానుడు కళ్ళు తెరిచి శివుడిని ఉద్దేశించి అత్యద్భుతమైన స్తోత్రాన్ని ఇక్కడ చేస్తున్నాడు. మయూఖాయేవ దృశ్యంతే తిర్యగుర్ధ్వమధోపిచ ఆదిత్యస్య నచాదిత్యో నీప పుష్పస్థితేరివ. అప్పుడు తపస్సు చేస్తున్న ఆయన ఎలా ఉన్నాడంటే ఒక కదంబ కుసుమంలా ఉన్నాడు. ఈ వర్ణన చాలా చోట్ల పురాణాల్లో కనబడుతుంది.
కదంబ కుసుమం చాలామంది చూసుంటారు, పచ్చనిది బంతిలా ఉంటుంది, దాని కిరణాలు చుట్టూ ఉంటాయి. సూర్యుడు అలా కూర్చుంటే ఆయన కిరణాలు అలా వచ్చున్నాయట. అందుకే ఆ కేసరములు కిరణాలుగా ఉంటే ఈయన కదంబం పువ్వు ఆ బంతిలా ఉన్నాడు అని వర్ణించారు ఇక్కడ. అదే నీప పుష్ప స్థితేరివ అని మయూఖములన్నీ అలా వస్తుంటే ఆయన కేసరములు మయూఖములు కేసరముల్లా ఉంటే ఆయన మధ్యలో బంతిలో ఉన్నాడు. చూస్తూ ఉంటే భూమికి దిగిన కదంబ పుష్పంలా ఉన్నాడు. తస్య వై మహసాం రాసే స్తపోర్చిష చకంపే సాధ్వసాత్ తీవ్రాల్ త్రైలోక్యం సచరాచరం. పైగా సూర్యుడే అలా ఉంటే లోకం ఏమైపోతుంది అంటే సూర్యుడికి లోకానితో అనుబంధం ఏమిటయ్యా అంటే ఇక్కడ కొన్ని శ్లోకములు చెప్తున్నాడు అత్యద్భుతంగా. సూర్య ఆత్మాస్య జగతో వేదేషు పరిపక్ష్యతే. సూర్యుడు జగత్తుకి ఆత్మ అని వేదం చెప్తున్నది. సూర్య ఆత్మ జగతస్తుషచ్చ మంత్రం చెప్పుకున్నాం. ఆ మంత్రాన్ని స్ఫురింపజేస్తున్నాడు. సయేవ చేజ్వాలయిత కోనస్త్రాత భవేదిగా. అలాంటి జగత్తుకి ఆత్మ అయిన ఆయనే మండిస్తూ ఉంటే ఎవడు రక్షిస్తాడు? జగచ్చక్షురసౌ సూర్య జగదాత్మేష భాస్కర. ఈ సూర్యుడు జగత్తుకు చక్షు, అది జగచ్చక్షురసౌ సూర్య జగదాత్మేష భాస్కర జగజ్జో మృతప్రాయం ప్రాత ప్రబుధ్యతి. ఆయన కానీ కనబడకపోతే జగత్తు మృతప్రాయమైపోతుంది. అలాంటి సూర్యుడు తప్పించిపోతే విశ్వం ఏమైపోతుంది? అందుకు విశ్వాన్ని అనుగ్రహించడం కోసం ఇది వ్యాకులితం విశ్వం పశ్యన్ విశ్వేశ్వర స్వయం. వ్యాకులు పడుతున్న విశ్వాన్ని చూసిన విశ్వేశ్వరుడు. ఆ మాట చెప్పడంలో అందం. విశ్వేశ్వరుడు కనుక విశ్వం వ్యాకులమైతే రక్షించవలసిన బాధ్యత ఉందని. అందుకే ఆయన విశ్వత్రాత వరం దాతం సంజగ్మే తిగ్మరస్మయే. అలా ఆయన ఎవరి ముందు ప్రత్యక్షమైంటే మయూఖమాలి అనే సూర్యుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. శంభురాలోక్ష్యాత సునిశ్చలం సమాధి విస్మృతాత్మానం విశిస్మాయ తపప్రతి ఉవాచ ప్రసన్నాత్మా శ్రీకంఠ ప్రణతార్తిహృత్. నమస్కరించిన వారు ఆర్తిని పోగొట్టే శ్రీకంఠుడు శివుడు అలం తప్ప చాలునైనా చేసిన తపస్సు వరం బ్రూహి ద్యుమనే మహసాం నిధే. మరో 2 పేర్లు. మహసాం నిధి అంటే వెలుగుకి నిధి అయిన వాడా, ద్యుమనే ఆకాశంలో మణివలే ప్రకాశించువాడా. సూర్యుని పేర్లండి ఇవన్నీ. నిరుద్ధేంద్రియ వృత్తిత్వాత్ బ్రధ్నో ధ్యాన సమాధిన. ఇంద్రియముల్ని అంతర్ముఖం చేశాడు గనక నజ్రాగ్గాహవచ శంభో ద్విత్రిరుక్తోప్యకర్ణవత్. 2 మార్లు 3 మార్లు పిలిచేట శివుడు. అయినప్పటికీ చెవులు లేని వాళ్ళగా స్పందించలేదు సూర్యుడు. అప్పుడు కాష్ఠీభూతంతు తజ్ఞాత్వ శివ పస్పర్శ పాణినా. శివుడు తన చేతిలో స్పర్శించగానే మహాతపస్సముద్భూత సంతాపామృతవర్షిణ తత ఉన్మీలయాంచక్రే లోచనే విశ్వలోచన తస్యోదయమివ ప్రాప్య ప్రగే పంకజనీవని. ఒక్కసారి కళ్ళు తెరిచి స్వామిని చూశాడు. సూర్యుడు దించినప్పుడు పద్మాలు ఎలా విచ్చుకుంటాయో అలా సూర్యుడు కళ్ళు విచ్చుకునేట ఎదురుగా శివుడిని చూసినప్పుడు. ఆనందంగా చూసి విశ్వలోచనుడైన సూర్యుడు విశ్వేశ్వరుని చూసి ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాడు. ఇక్కడ 2 స్తోత్రములు కనిపెడతాయి. ఒకటి గభస్తీశ్వరుడిపై స్తోత్రము, రెండవది సర్వమంగళా స్తోత్రము. ఈ 2 స్తోత్రాల గురించి తర్వాత శివుడు చెప్తాడు. నన్ను అమ్మవారిని మెప్పించాలంటే ఈ 2 స్తోత్రములు చాలు, ఇవి ఉంటే మరో స్తోత్రం ఎందుకు అంటాడంటే ఆ స్తోత్రములు ఎంత గొప్పవై ఉంటాయే కదా. మరి అంత గొప్పవైన స్తోత్రాలు ప్రశాంతంగా చెప్పుకున్నట్టుకే మళ్ళీ రేపు సమావేశం అవుదాం. ఇప్పుడు ఆ మయూఖమాలి ఎదురుగా ఉన్న గభస్తీశ్వరుని మంగళగౌరిని ఉద్దేశించి చేస్తున్న అత్యద్భుతమైన స్తోత్రములు ప్రారంభింపబడుతున్నాయి. అది రేపటి ప్రవచన ప్రారంభంలో చెప్పుకుందాం. సర్వం శ్రీ విశ్వేశ్వర చరణారవిందార్పణమస్తు. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ ఆదిత్య స్వరూప విశ్వనాథ స్వామికి, శ్రీ విశ్వనాథ స్వరూప ఆదిత్య భగవాన్ కి నమః. పార్వతీ పతయే హర హర మహాదేవ.